హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు మనం ఎన్సీఆర్టీ ఎకానమీ 11th ఎన్సీఆర్టీ ఎకానమీలోని చాప్టర్ 2లో ఇండియన్ ఎకానమీ 1950 to 1990లో లెక్చర్ 2 అండి ఇది. ఓకే, సో లెక్చర్ 1లో నేను మీకు మన ప్లానింగ్ కమిషన్ యొక్క హిస్టరీ గురించి కానీ, గ్రోత్, మోడర్నైజేషను, సెల్ఫ్ రిలయన్స్, అంటే ఫస్ట్ 5-year ప్లాన్స్ యొక్క 5-year ప్లాన్ యొక్క గోల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నౌ ఇన్ సెకండ్ లెక్చర్లో మీకు డీటెయిల్గా ల్యాండ్ రీఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్లియర్? సో ఇది ఒక టాపిక్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. సో బిఫోర్ దట్ వరకు నేను మీకు కంప్లీట్ చేసేసాను. ఇక్కడ మనకి అగ్రికల్చర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాప్టర్ 1లో మనము కొలోనియల్ రూల్లోని చెప్పుకున్నాం. ఎలాంటి గ్రోత్ కానీ, ఎలాంటి ఈక్విటీ కానీ అగ్రికల్చర్ సెక్టార్లో ఎలాంటి గ్రోత్ లేదు. ఓకే, సో ఎవరైతే మనకి పాలసీ మేకర్స్ ఉన్నారో ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాడ్ టు అడ్రస్ దీస్ ఇష్యూస్ విచ్ దే డిడ్ త్రూ ద ల్యాండ్ రిఫార్మ్స్ ప్రమోటింగ్ ద యూజ్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ. హై ఈల్డ్ వెరైటీ ఎక్కడ యూజ్ చేసాము? దట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్, రైట్? సో నేను మీకు బిఫోర్ 10th ఎన్సీఆర్టీ చెప్పినప్పుడు గ్రీన్ రెవల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని మనం గ్రీన్ రెవల్యూషన్ త్రూగా యూజ్ చేసాము. అలాగే కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఏంటి అంటే, ఇప్పుడు కొలోనియల్ రూల్ ఉండేటప్పుడు 1947 టైంలోని మనకి ఎలాంటి గ్రోత్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎలాంటి గ్రోత్ అనేది కనబడలేదు. సో ఇప్పుడు మనకి అగ్రికల్చర్ సెక్టర్లో గ్రోత్ చూడాలి అంటే మన పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చినా, లేకపోతే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని యూజ్ చేస్తే మన అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ అనేది ఉంటుంది, అందులో మనకి ప్రొడక్టివిటీ ఎక్కువగా వస్తుంది అనుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది, ల్యాండ్ రిఫార్మ్స్. సో మనకి నార్మల్గా జమీందారీ సిస్టమ్ అని మీకు ఇంతకుముందు చెప్పాను. జమీందారీ సిస్టంలో ఎలా ఉంటుంది? పెర్మనెంట్ జమీందారీ సెటిల్మెంట్స్, టెంపరీ జమీందారీ సెటిల్మెంట్స్ ఉంటారు. పెర్మనెంట్ జమీందారీ సెటిల్మెంట్స్లోని పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఫిక్స్డ్ ల్యాండ్ రెవెన్యూ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్. ఓకే, సో దిస్ సిస్టమ్ ప్రివైల్డ్ ఇన్ బెంగాల్, ఒరిస్సా, బీహార్, నార్థన్ మద్రాస్, బెనారస్ అండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ అస్సాంలోని. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్ సెటిల్మెంట్స్ వల్ల మనకి అంత గ్రోత్ లేదు అని మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఈ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఏంటి? జమీందారీ సిస్టమ్ ఇదే ఫస్ట్ థింగ్. సో దీనివల్ల ఏమైందంటే జమీందార్స్ ఉండేవాళ్ళు. మీరు పాత సినిమాలు లైక్ చిరంజీవి గారి మూవీస్, వాళ్ళ లైక్ ఎన్టీఆర్ మూవీస్ చూసినప్పుడు జమీందారి గారు అని అంటారు, గుర్తుందా? సో ఈ జమీందారీ సిస్టమ్ అంటే ఏంటంటే కొంత ల్యాండ్ అంతా కూడాను, పీస్ ఆఫ్ ల్యాండ్ అంటే కొన్ని ఏకర్స్ ల్యాండ్ అంతా కూడా వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఓకే, సో ఈ ల్యాండ్ నుంచి వచ్చిన మొత్తం ప్రొడక్టివిటీ కూడా వీళ్ళే అనుభవిస్తారు. బట్ ఈ ల్యాండ్ అంతా వీళ్ళకి ఇవ్వడం గాను బ్రిటిష్ ప్రభుత్వానికి వీళ్ళు కొంత మొత్తాన్ని సంవత్సరానికి ఇంత అని చెల్లిస్తారనమాట. దాన్ని జమీందారీ సిస్టమ్ అని అంటారు. సో రైతులు ఈ ల్యాండ్ ఇక్కడ భూమిని పండించేది ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంతా చేసేది అంతా కూడా, వ్యవసాయం అంతా చేసేది రైతులే. జమీందారులు ఏమి ఇన్వాల్వ్ అయిపోయి చేయరు. ఓకేనా, రైతుల చేత చేయిస్తారు. బట్ అల్టిమేట్గా ఇక్కడ బెనిఫిట్ ఎవరు పొందుతారు? జమీందారీ పొందుతారు. మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జమీందారీ సెటిల్మెంట్స్ ఎప్పుడు మనకు వచ్చాయి అంటే కనుక కార్న్ వ్యాలీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, హీజ్ ద వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఓకే, సో 1793లోని మనకి కార్న్వాలిస్, 1793లో జమీందారీ సెటిల్మెంట్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి హిస్టరీలోని. జమీందారీ సెటిల్మెంట్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మహల్వారీ సిస్టమ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రైతువారీ సెటిల్మెంట్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ప్రతి ఒక్క టెన్యూర్కి మనకి వైస్రాయ్స్ ఉంటారు కదా. సో ఇక్కడ జమీందారీ సిస్టమ్స్ అంటే దే ఆర్ వేరియస్ కాల్డ్ ఇంటర్మీడియరీస్, దట్ మీన్స్ వేరియస్లీ కాల్డ్ జమీందార్స్ అండ్ జాగీర్దార్స్ అని అంటారు. ఓకేనా, సో దే ఆర్ కలెక్టెడ్ ద రెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ టిల్లర్స్ ఆఫ్ ద సాయిల్ వితౌట్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద ఇంప్రూవ్మెంట్ ఆన్ ద ఫార్మ్. ఓకేనా, సో ఫార్మ్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ, లేకపోతే టిల్లర్స్ యొక్క రైతుల యొక్క ఇంప్రూవ్మెంట్ గురించి కానీ వాళ్ళు ఆలోచించరు. ఎంతసేపు దే కలెక్ట్ ద రెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ టిల్లర్స్ ఆఫ్ ద సాయిల్ వితౌట్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద ఇంప్రూవ్మెంట్ ఆన్ ద ఫార్మ్. దిస్ ఈజ్ జమీందారీ సిస్టమ్. సో ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్స్ మధ్యవర్తిత్వంగా ఉంటారో ఇటు టిల్లర్స్కి, గవర్నమెంట్కి, వాళ్ళని జమీందార్స్, జాగీర్దార్స్ అని అంటారు. Okay, so here the low productivity of the agriculture sector forced India to import the food from United States of America. సో దీనివల్ల ఏంటైంది? ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. అగ్రికల్చర్ నుంచి వచ్చే ప్రొడక్టివిటీ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ తగ్గిపోయింది. సో దట్ మనం ఏం చేసుకుంటున్నాము? ఫుడ్ని కూడాను ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అందుకే
మనకి 5-year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలో ఒకటి ఏంటంటే కనుక సెల్ఫ్ రిలయన్స్. ఫస్ట్ మనకి కావాల్సినంత మనము ప్రొడ్యూస్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ ఇంపోర్ట్. అట్లీస్ట్ ఫుడ్ కూడాను, మనం తినే ఫుడ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్, రైట్? సో ఆ టైంలోనే మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. So there is equity in agriculture called for land reforms, which primarily refer to change in the ownership of land holdings. సో దీని గురించి ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్మీడియట్స్ ఉన్నారు కదా, జమీందారీస్ అండ్ జాగీర్దార్స్. ఈ ఇంటర్మీడియట్స్ని అబాలిష్ చేయడం కోసం వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్? జస్ట్ అబాలిష్ ద ఇంటర్మీడియట్స్ అండ్ టు మేక్ ద టిల్లర్స్ ద ఓనర్స్ ఆఫ్ ద ల్యాండ్. సో రైతుల్ని మనము భూమికి అధినేతలుగా చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ జమీందార్స్ అండ్ జాగీర్దార్స్. సో ఇక్కడ ఏంటి మనకు మారుతుంది? ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ మారుతుంది. ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ వుడ్ గివ్ ద ఇన్సెంటివ్ టు ద టిల్లర్స్. సో దే విల్ ఇన్వెస్ట్ ఇన్ మేకింగ్ ద ఇంప్రూవ్మెంట్స్ అండ్ ప్రొవైడెడ్ సఫిషియంట్ క్యాపిటల్ వాజ్ మేడ్ అవైలబుల్ టు దెమ్. ఓకే, సో దట్ ఈజ్ హియర్ ల్యాండ్ రిఫార్మ్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనం జమీందార్స్ జాగీర్దార్స్ని ఎలిమినేట్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. ఎలిమినేట్ చేయాలి అని అంటే కనుక జమీందారీ హ్యాండ్ ఓవర్లో ఏదైతే భూభాగం ఉందో దానిని రైతులకి, టిల్లర్స్కి మనము అందజేయాలి. సో టిల్లర్స్కి వాళ్ళకి అధినేతలుగా చేయాలి. సో దట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడక్టివిటీ, ఫుడ్ ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో there should be equity in agriculture called for land reforms which primarily refer to the change in the ownership of the land holding. Okay, so just year after independence, steps were taken to abolish the intermediates and to make the tillers to the owner of the land. So here the idea behind is the move was that ownership of the land would give incentives to the tillers to invest in making the improvement of the providing sufficient capital was made available to them. అర్థమైంది కదండి? సో దిస్ ఇస్ అబౌట్ ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి? మార్చడం, భూమి యొక్క ఓనర్షిప్ని చేంజ్ చేయడం. సో జమీందార్స్ నుంచి మనకి ఇప్పుడు టిల్లర్స్కి వెళ్ళింది. టిల్లర్స్కి ఎప్పుడు వెళ్ళిందో వాళ్ళు రెంట్ కలెక్ట్ చేయడం అవేంటి అవసరం లేదు. సో ప్రొడక్టివిటీ గురించి ఆలోచిస్తారు. అప్పుడు మనకి అవసరమైనటువంటి భారతదేశాన్ని ప్రజలకు అవసరమైనటువంటి ఫుడ్ అనేది ఫస్ట్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. నెక్స్ట్, ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అన్ అనదర్ పాలసీ. ల్యాండ్ సీలింగ్ ఈజ్ అన్ అనదర్ పాలసీ టు ప్రమోట్ ద ఈక్విటీ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టర్లో ఈక్విటీ అంటే సమానత్వాన్ని ప్రొవైడ్ చేయడం కోసం మనం ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటి? ల్యాండ్ రీఫార్మ్స్ అండ్ ల్యాండ్ సీలింగ్. రిమెంబర్ దిస్, ల్యాండ్ రీఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్. ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటంటే వాజ్ అనదర్ పాలసీ టు ప్రమోట్ ఈక్విటీ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్. దిస్ మీన్స్ ఫిక్సింగ్ ద మ్యాక్సిమమ్ సైజ్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ కుడ్ బి ఓన్డ్ బై ద ఇండివిజువల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ తీసుకుందాము. ఆ విలేజ్లో ఒక 10 మంది రైతులు ఉన్నారు. ఓకేనా, 10 మంది రైతులు ఉన్నారు. ఈ 10 మంది రైతులకి ఒక్క రైతుకే ఆ 100 ఎకరాలు ఉంది. ఓకే, మిగతా 9 మంది రైతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా చెప్పిన మొత్తం 9 ఎకర్స్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఏమైంది? మొత్తం ఆ విలేజ్ యొక్క వ్యవసాయం పంట జరిగే ప్లేస్ ఏదైతే ఉందో మొత్తం అరౌండ్ 110 ఎకర్స్ ఉంది ల్యాండ్. కానీ అందులో ఒక్క రైతుకి మాత్రమే 100 ఎకరాలు ఉంది. రిమైనింగ్ 9 మంది కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరా ఉంది. సో ఇది బెనిఫిటా కాదా? ఇండివిజువల్గా ప్రతి ఒక్క పర్సన్కి ఈక్వల్ షేర్ ఉందనుకోండి ల్యాండ్, అందరికీ 2 acres ఆఫ్ ల్యాండ్, అందరికీ 5 acres ఆఫ్ ల్యాండ్, అందరికీ 10 acres ఆఫ్ ల్యాండ్ అలా ఉందనుకోండి, ఏమవుతుంది మనకి? ఆల్ ఆర్ హియర్ బెనిఫిటెడ్. సో ఇక్కడ ఏంటి, ఎవరు ఎక్కువ బెనిఫిట్ అవుతారు? ఎవరికైతే 100 ఎకరాల ల్యాండ్ ఉందో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఒక్కొక్కరికి 1 acre ల్యాండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైతే పంట పండించుకున్నారో వాళ్ళు పంట పండించుకున్న దానికి దిగుమతి బేస్డ్ ఆన్ దిగుమతి బట్టి ఓకేనా, దానికి మార్కెట్ ఏరియా బట్టి వాళ్ళకి లాభమా నష్టమా తెలుస్తుంది, రైట్? ఈ 9 members సఫర్ అవుతున్నట్టే. సో ఇక్కడ మెయిన్ ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటంటే ఇండివిజువల్ పర్సన్కి ఫిక్సింగ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ల్యాండ్ అనమాట. ఇంతే ల్యాండ్ ఉండాలి, ఒక పర్సన్కి 2 ఎకరాల ల్యాండే ఉండాలి. రిమైనింగ్ ఏమైనా ఎకరా ల్యాండ్ ఉంటే అవి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అది ల్యాండ్ సీలింగ్ అనమాట. ఓకే, ద పర్పస్ ఆఫ్ ద ల్యాండ్ సీలింగ్ వాజ్ టు రిడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. ఓకేనా, సో ఇక్కడ ఫ్యూ హ్యాండ్స్ చేతిలోనే మనకి ల్యాండ్ అనేది ఉండిపోయింది. సో దాని నుంచి మనం ఇక్కడ ఏంటి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి.
and also abolition of intermediaries. Intermediaries means that some 200 lakh tenants came into direct contact with the government. సో జమీందార్స్ని జాగీర్దార్స్ని ఎప్పుడైతే మనం రిమూవ్ చేసేసామో డైరెక్ట్గా గవర్నమెంట్కి రైతులకి అరౌండ్ ఎంతమంది రైతులు 200 lakh tenants came into direct contact with the government because of abolition of జమీందారీ సిస్టమ్. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒకటి ల్యాండ్ రీఫార్మ్స్ డెఫినిషన్, వన్ సెకండ్, ల్యాండ్ రీఫార్మ్స్ డెఫినిషన్ అండ్ ల్యాండ్ సీలింగ్ డెఫినిషన్ ఇంపార్టెంట్. ఓకే, సో ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటి? ఫిక్సింగ్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ కుడ్ బి ఓన్డ్ బై ఇండివిజువల్. ఓకే, సో ఏంటి అక్కడ మెయిన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఇక్కడ ల్యాండ్ సీలింగ్ వల్ల? టు రెడ్యూస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్షిప్ in few hands. Okay, but there are still some cases wherein the jamindars continue to own the large area of land by making use of the some loopholes in the legislations. So legislations వాళ్ళు జారీ చేసినటువంటి చట్టాల్లోని లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని స్టిల్ జమీందార్స్ వాళ్ళ యొక్క పెత్తనాన్ని, గుత్తాధిపత్యాన్ని చెల్లిస్తూనే ఉన్నారన్నమాట. ఓకే, సో tenants were evicted and the land owners claim it to be self cultivators. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు, ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఎస్ బాగానే చేసింది ల్యాండ్ సీలింగ్, ల్యాండ్ రిఫార్మ్స్, బట్ ఈ ఏవైతే లెజిస్లేషన్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని స్టిల్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఏంటారో అదే గుత్తాధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద హర్డల్స్ ఆర్ ఫేస్డ్ బై ద ల్యాండ్ సీలింగ్ లెజిస్లేషన్? ల్యాండ్ సీలింగ్ అంటే ఏం చెప్పాను మీకు నేను? కేవలం ఒక పర్సన్ చేతిలో ఉండకుండా ఎంత మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ల్యాండ్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో దీని కారణంగా బిగ్ ల్యాండ్ హోల్డర్స్ ఛాలెంజ్డ్ ద లెజిస్లేషన్ ఇన్ ద కోర్ట్స్, దెన్ డిలే ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కి 100 acres ఉందని చెప్పాను, మిగతా 9 acresకి 1 acre ఉందని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అందరికీ 1 acre ఉంది, నువ్వు కూడా 1 acre ఉంచుకో, రిమైనింగ్ 99 acres గవర్నమెంట్కి సబ్మిట్ చెయ్యు అంటే ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారా? ఓకే, ఆర్ యూ? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 50 acres ఉంది, ఓకేనా, గవర్నమెంట్ సడన్గా ల్యాండ్ సీలింగ్ ఇచ్చింది, ప్రతి ఒక్క పర్సన్కి 10 acre ల్యాండే ఉండాలి అంటే రిమైనింగ్ 40 acres ల్యాండ్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంటాము అని అంటే మీరు ఒప్పుకుంటారా? విల్ యూ యాక్సెప్ట్ దట్? సో సేమ్ కండిషన్ మనకి ఎవరైతే అక్కడ ఆ కాలంలోని బిగ్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు ఈ ల్యాండ్ సీలింగ్ అనే లెజిస్లేషన్ని. ఓకేనా, సో ల్యాండ్ సీలింగ్ లెజిస్లేషన్ ఆల్సో ఫేస్డ్ హర్డల్స్ బికాస్ ద బిగ్ ల్యాండ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్డ్ ద లెజిస్లేషన్ ఇన్ ద కోర్ట్స్, డిలేయింగ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. సో దాని యొక్క అది ఇంప్లిమెంటేషన్ కాకుండా డిలే అయిందనమాట. సో here they used this delay to register their lands in the name of, so ఈ ల్యాండ్ సీలింగ్ రిజిస్ట్రేషన్, సో ల్యాండ్ సీలింగ్ ఇంప్లిమెంటేషన్ కొంచెం డీలే అయింది. ఎప్పుడైతే డీలే అయిందో ఏం చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోని ఒక్క పర్సన్ పేరు మీదే 100 acres ఉంది అంటే ఆ 100 acres ఏం చేశారు, మొత్తం వాళ్ళ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది పేర్ల మీద లేకపోతే మొత్తం రిలేటివ్స్ పేర్ల మీద మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, క్లోజ్ రిలేటివ్స్ పేర్ల మీద వాళ్ళకున్నటువంటి 100 acres ల్యాండ్ని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ ల్యాండ్ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు, గవర్నమెంట్ రూల్ ఫాలో అవుతున్నట్టు, సేమ్ వాళ్ళ దగ్గర వాళ్ళ ల్యాండ్ ఉన్నట్టు. సో దీని కారణంగా మనకి ఏంటి, ల్యాండ్ సీలింగ్ అంత సక్సెస్ఫుల్ కాలేదు. ల్యాండ్ సీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఓకే, ఎవరి చేతిలోని ఎక్కువ ల్యాండ్ ఉండకూడదు. సో దేర్ ఈజ్ సమ్ క్రైటీరియా, ఒక కాన్స్టెంట్ ఉంటుంది, సో అంతవరకు ల్యాండే ఉండాలి. సో ఎవరైతే బిగ్ ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ శాసనం అనేది నచ్చలేదు. సో వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అయ్యారు. కోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత కోర్టు ఏం చేసిందంటే ఇంప్లిమెంటేషన్ చేయకుండా డీలే చేసింది. సో ఈ డీలే చేసినప్పుడు ఆ కాలం ఏదైతే ఉందో ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళందరూ బిగ్ ల్యాండ్ హోల్డర్స్ తెలివిగా ఏం చేశారు అంటే వాళ్ళ రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద వెంటనే పట్టా పుస్తకాన్ని చేంజ్ చేసేసారనమాట. Okay, so these are the problems faced by the land sealing legislation. Okay, so in agriculture sector we have land reforms and land sealing. And next ఇంకొకటి ఏం చెప్పాను మీకు, హై yield variety of seeds ని యూజ్ చేస్తున్నారు అని. సో ఇక్కడ చూడండి, ద గ్రీన్ రివల్యూషన్. ఓకే, Kerala and West Bengal had governments committed to the policy of land to the tiller.
అండ్ మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని ఈ పాయింట్ చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఏ రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ అయ్యాయి అని అంటే కనుక యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లోని మనకి ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్న జమీందారీ సెటిల్మెంట్స్ అపాలిషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా ఎక్కడైంది మనకి కేరళ రాష్ట్రంలోని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని అయిందనమాట. బికాస్ దీస్ స్టేట్స్ హ్యాడ్ ఏ గవర్నమెంట్ కమిటెడ్ టు ద పాలసీ ఆఫ్ ల్యాండ్ టు ద టిల్లర్. సో టిల్లర్స్కి ల్యాండ్స్ని అందజేయడం జరిగింది. రిమైనింగ్ స్టేట్స్ అంతగా కమిట్మెంట్ లెవెల్లోని కంటిన్యూ చేయలేకపోయారు. బట్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ సక్సెస్ అయ్యాయి అనమాట ల్యాండ్ రిఫార్మ్స్ విషయంలోని. నౌ కమ్ టు ద గ్రీన్ రివాల్యూషన్. సో మనకి ఇండిపెండెన్స్ టైంలోని అబౌట్ 75% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ వాజ్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, మనకి ఇండిపెండెన్స్ 1947 టైంలో వచ్చినప్పుడు అబౌట్ 75% పాపులేషన్, ఆ టైంలో 30 కోట్ల మంది ఉన్నారు. 30 కోట్ల మందిలోని దగ్గర 20 కోట్ల మంది జనాభా దేని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు అనమాట. సో అట్ ద సేమ్ టైం ప్రొడక్టివిటీ ఆఫ్ ద అగ్రికల్చర్ ఈజ్ వెరీ లెస్ అని కూడా మీకు చెప్పాను నేను, బికాస్ ఆఫ్ ద ఓల్డ్ టెక్నాలజీ. సో అందులో ఆధునీకరణం చేయలేదు, కొత్త టెక్నాలజీని యూజ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ నుంచి వలన అగ్రికల్చర్ సెక్టర్లో మనకి అంతగా ప్రొడక్టివిటీ అనేది కూడా లేదు. సో ఇన్ ద వేస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ దే డిడ్ నాట్ ప్రొడ్యూస్ ద అగ్రికల్చర్ గూడ్స్. ఓకే, సో ఇండియాస్ అగ్రికల్చర్ విటలీ డిపెండింగ్ ఆన్ మోన్సూన్, రైట్. సో మనం దేని మీద డిపెండ్ అవుతాం, మోన్సూన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాం అనమాట. ఇండియాస్ అగ్రికల్చర్, మన దేశ వ్యవసాయం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ మోన్సూన్స్. ఒకవేళ కనుక వర్షాలు పడకపోతే ఓకేనా ఏమవుతుంది, ద ఫార్మర్స్ వర్ ఇన్ ట్రబుల్. అర్థమైంది కదా. సో మనకు ఏంటి వ్యవసాయానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కనుక వాటర్ ఫెసిలిటీ అనేది ఫుల్గా ప్రొవైడ్ చేయాలి. సో సఫిషియంట్ వాటర్ లేనప్పుడు మనం మెయిన్గా వర్షాలపైన ఆధారపడాలి. ఇన్ కేస్ మాన్సూన్ సీజన్లో మనకి వర్షాలు పడకపోతే ఓకేనా సరైన దిగుబడి అనేది రాదు. సో డెఫినెట్గా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఫార్మర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకేనా. సో మనకి గ్రీన్ రివాల్యూషన్లో ఎందుకు గ్రీన్ రివాల్యూషన్ తీసుకొచ్చాము అని అంటే ఓకే అబౌట్ 75% ఆఫ్ పీపుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ దవర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఓల్డ్ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు, దీని కారణంగా అంత ప్రొడక్టివిటీ రాలేదు. అండ్ మన యొక్క వ్యవసాయం అయితే ఉందో మెయిన్లీ డిపెండింగ్ ఆన్ ద మాన్సూన్ సీజన్, మాన్సూన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇన్ కేస్ మాన్సూన్ ఫెల్ షార్ట్ దెన్ ద ఫార్మర్స్ వర్ ఇన్ ట్రబుల్. సో అప్పుడు ఏమవుతుంది, ఇరిగేషన్ అనేది కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమై ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది మనకి, ద స్టాగ్నేషన్ ఇన్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ద కొలోనియల్ రూల్ వాజ్ పర్మనెంట్లీ బ్రోకెన్ బై ద గ్రీన్ రివాల్యూషన్. సో ఇవన్నింటినీ, ఈ ప్రాబ్లం అన్నింటినీ, దీస్ ఆర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, దీస్ ఆర్ ఆల్ ది స్టాగ్నేషన్స్. సో ఇవన్నీ అగ్రికల్చర్ యొక్క స్టాగ్నేషన్స్, రైట్. సో అంటే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. వీటన్నిటిని కూడా మనం ఎలా మనం బ్రోక్ చేసాము అంటే కనుక with the help of green revolution. Okay, so here stagnation in agriculture shifted with green revolution. This point is very important ma. colonial rule time lo manaki agriculture sector lo elante development gaani growth gaani ledu. ఓకే. సో అప్పుడు 1947 అంటే 1950 to 1990 చదువుతున్నాం కదా. సో 1950లో మన పాలసీ మేకర్స్ ఏం తీసుకొచ్చారంటే గ్రీన్ రివాల్యూషన్ తీసుకొచ్చారు. సో ఏంటి గ్రీన్ రివాల్యూషన్ అంటే the large increase in the production of food grains resulting from the use of high yielding variety of seeds, especially for wheat and rice. Okay na, remember this point is very important. wheat and rice కోసం ఓకేనా వాటి యొక్క ప్రొడక్టివిటీని పెంచడం కోసం హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అంటే విత్తనాలని చాలా ఫైనెస్ట్ వెరైటీ విత్తనాలని యూజ్ చేయడం అనమాట. అది గ్రీన్ రివాల్యూషన్. గ్రీన్ రివాల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఫుడ్ గ్రెయిన్స్, మనం తినే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయాలి. ఎస్పెషల్లీ ఏ ఫుడ్ గ్రెయిన్స్ అని అంటే మీ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు గ్రీన్ రివాల్యూషన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా. అక్కడ వీట్ అండ్ రైస్కి బదులు స్టేట్మెంట్స్లో వీట్ అండ్ బార్లీ కానీ ఓకేనా జూట్ అండ్ కాటన్ అని, టీ అండ్ కాఫీ అని ఇలా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి, వీట్ అండ్ రైస్ అనే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ని ఎక్కువగా పెంచడం కోసం హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని యూజ్ చేయడమే గ్రీన్ రివాల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్సో మీన్ హియర్
usage of fertilizers and pesticides. You see amma here, the usage of these sites requires fertilizers, ఎరువులు కావాలి, అండ్ పురుగుల మందులు కావాలి. ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు. సో ఇన్ ద కరెక్ట్ క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ సప్లై ఆఫ్ వాటర్ కూడా ఉండాలి. సో హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ యూజ్ చేసినంత మాత్రాన సరిపోదు, ప్లస్ ఆల్సో వీ నీడ్ టు యూజ్ ఫెర్టిలైజర్స్, ప్లస్ ఆల్సో యూ హ్యావ్ టు యూజ్ పెస్టిసైడ్స్. ఇవన్నీ కూడా కరెక్ట్ మోతాదులో కనుక మీరు పంటకి ఉపయోగించినట్లా మనకి దిగుబడి అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారంట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం కరెక్ట్ ప్రపోజల్లో వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద సేమ్ టైం వాటర్ లెవెల్స్ కూడా, సప్లై ఆఫ్ వాటర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు గ్రీన్ రివాల్యూషన్లో డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి కనుక ద ఫార్మర్స్ హూ కుడ్ బెనిఫిట్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ రిక్వైర్డ్ ద రిలయబుల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. సో మనకి ఫస్ట్ ఫేజ్లో గ్రీన్ రెవల్యూషన్లో ఫస్ట్ ఫేజ్లో ఏం జరిగిందంటే, సీ హియర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ అప్రాక్సిమేట్లీ ఎప్పటి నుంచి 1960s అప్ టు మిడ్ 1970s టైంలోని వాళ్ళు ఏంటి యూజ్ చేసేవాళ్ళమ్మా, హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు మోర్ ఎఫ్లుయెంట్ స్టేట్స్ సచ్ యాజ్ పంజాబ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. రిమెంబర్ దిస్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోని గ్రీన్ రివల్యూషన్ ఫస్ట్ ఫేజ్లో హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని ఏ రాష్ట్రాల్లో ఉపయోగించారంటే కనుక ఫస్ట్ ఫేజ్లో పంజాబ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ వాట్ ఈస్ దిస్ తమిళనాడు. ఓకే, ఈ 3 రాష్ట్రాల్లోనే ఫస్ట్ ఈ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని యూజ్ చేశారనమాట. ఓకే, దెన్ యూజ్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ప్రూవ్డ్ బెనిఫిషియల్ ఫర్ ద వీట్ గ్రోయింగ్ రీజియన్స్ ఓన్లీ. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఏమైందంటే ద యూజ్ ఆఫ్ దిస్ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ ప్రైమర్లీ బెనిఫిటెడ్ టు వీట్ గ్రోయింగ్ రీజియన్స్ ఓన్లీ. ఎక్కడైతే గోధుమలు, వీట్ అంటే ఏంటి మనకి గోధుమలు ఎక్కడైతే ఎక్కువగా పండిస్తున్నారో ఓకేనా ఆ రీజియన్స్లో ఈ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి బాగా ఉపయోగపడ్డాయి అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్. ఓకేనమ్మా, ఫస్ట్ ఫేజ్లో మనకి ఏంటి ఈ 3 రాష్ట్రాలు ప్లస్ వీట్ రీజియన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బాగా ఉపయోగపడింది. అండ్ కమ్ టు ద సెకండ్ ఫేజ్. సీ హియర్ ఫస్ట్ ఫేజ్ మనకి 1960 to 1970. సెకండ్ ఫేజ్ ఆఫ్ ద గ్రీన్ రివల్యూషన్ 1970 to 1980s. ఓకే, సో ఈ టైంలో ఏమైందంటే హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ టెక్నాలజీ స్ప్రెడ్ టు ద లార్జర్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో ఇక్కడ కేవలం 3 రాష్ట్రాలకి మాత్రమే పరిమితమైంది ఫస్ట్ ఫేజ్లోని. సెకండ్ ఫేజ్లోని మనకి ఇంచుమించు అన్ని రాష్ట్రాలని కూడాను కవర్ చేసింది. సో ద స్ప్రెడ్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్, సో హియర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ అండ్ బెనిఫిటెడ్ మోర్ వెరైటీ ఆఫ్ క్రాప్స్. సో ఇక ఫస్ట్ ఫేజ్లో కేవలం వీట్ రీజియన్స్, కేవలం ఈ 3 రాష్ట్రాలు. బట్ సెకండ్ ఫేజ్కి వచ్చినప్పటికీ మోస్ట్లీ ఆల్ ద స్టేట్స్ ప్లస్ ఆల్ ద క్రాప్స్, ఆల్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ని కవర్ చేసింది. సో ఇక్కడ ద స్ప్రెడ్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఇండియా టు అచీవ్ ద సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. సో మనం అప్పటిదాకా యూఎస్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఫుడ్ గ్రెయిన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రివల్యూషన్ కారణంగా ఏమైందంటే ఫస్ట్ ఇండియాలో ఉన్న ప్రజలకి అవసరమైనటువంటి సెల్ఫ్ సఫిషియన్సీ ఫుడ్ని మనం తయారు చేసుకున్నాం. సో నో లాంగర్ హ్యాడ్ టు బి ఎట్ ద మెర్సీ ఆఫ్ అమెరికా. సో ఇక పేదట మనం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీట్ అండ్ రైస్ని. ఓకే, అండ్ ఎనీ అదర్ నేషన్ నుంచి మనము ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. సో దెర్ ఈస్ ఏ హ్యూజ్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్. అవుట్పుట్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇఫ్ ఎ లార్జర్ పోర్షన్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది మనకి ఇప్పుడు అప్పుడు 30 crores ఉన్నారు, బట్ వాట్ అబౌట్ నౌ 130 crores ఉన్నారు. ఓకే, సో ఖచ్చితంగా మనకి సఫిషియంట్ అయిన ఫుడ్ని మనము ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి సఫిషియంట్ అయిన ఫుడ్ అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక 5 members ఉన్నారు. మన 5 membersకి కావాల్సినంత వీటిని మనం ప్రొడ్యూస్ చేసుకున్నాము. ఓకే, ఒక సంవత్సరానికి కావాల్సినంత మనం ఉంచుకున్నాము. ఇంకా మన దగ్గర సర్ప్లస్ ఉంది. ఏం చేస్తారు, నెక్స్ట్ ఇయర్కి ఉంచుకుంటారా, మళ్ళీ ఇయర్ పండిస్తారు కదా. సో ఖచ్చితంగా ఈ సర్ప్లస్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాము, ఆటోమేటిక్గా మనం మార్కెట్లోని అమ్ముతాం, సోల్డ్ చేస్తామన్నమాట. right? So if in case a substantial amount of agriculture produce is sold in the market by the farmers, the higher output can make a difference to the economy. సో హయ్యర్ అవుట్పుట్ ఉంటే ఒకవేళ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేసాము అంటే మనం మార్కెట్లో అమ్మొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వీట్ పండిస్తారండి, కొంతమంది రైస్ పండిస్తారు, కొంతమంది జొన్నలు పండిస్తారు, కొంతమంది ఇంకేంటి షుగర్ పండిస్తారు. సో అందరూ అన్నీ పండించరు కదా. సో మనకి సఫిషియంట్ది ఉంచుకొని రిమైనింగ్ది అమ్మామనుకోండి, సో షుగర్ అమ్మేవాడు ఏం చేస్తాడు, షుగర్ తనకు కావాల్సిన సఫిషియంట్ ఉంచుకొని షుగర్ని అమ్ముతాడు. సో వీటి వాడికి షుగర్ అవసరం అవుతుంది, షుగర్ వాడికి వీట్ అవసరం అవుతుంది.
ఓకేనా. సో ఎక్కడైతే ఈ పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసింది అమ్ముతారో, ఓకేనా, ఎక్కడ మార్కెట్లో అమ్ముతారని చెప్పాను, ఆ మార్కెట్ని ఏమంటారు, మార్కెటెడ్ సర్ప్లస్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మార్కెటెడ్ సర్ప్లస్ అంటే ఏంటి, ద పోర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ విచ్ ఈజ్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ బై ద ఫార్మర్స్ ఈజ్ కాల్డ్ మార్కెటెడ్ సర్ప్లస్. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్లో తనకి కావాల్సిన తను ఉంచుకొని మిగిలిన సర్ప్లస్ ప్రొడక్షన్ని మార్కెట్లో ఫార్మర్ అమ్ముతాడు. ఆ అమ్మిన దాన్ని ఏమంటారు, మార్కెటెడ్ సర్ప్లస్ అని అంటారు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఏ గుడ్ ప్రొపోర్షన్ ఆఫ్ ద రైస్ అండ్ వీట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద గ్రీన్. సో మనకి గ్రీన్ రివాల్యూషన్ టైంలోని ముఖ్యంగా రైస్ అండ్ వీట్ యొక్క ఏమంటారు పంట దిగుబడి అనేది చాలా ఎక్కువగా వచ్చింది. సో మార్కెట్ సర్ప్లస్లో దాన్ని అమ్మడం కూడా జరిగిందనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది, ప్రైస్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ డిక్లైన్డ్ రిలేటెడ్ టు ద అదర్ ఐటమ్స్ ఆఫ్ కన్జంప్షన్. సో ఎప్పుడైతే మనం అమ్ముతున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మనకి ఎకానమీలోని డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ ఏదైనా ఒక వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఓకేనా, ప్రొడక్షన్ తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని ప్రైస్ పెరుగుతుంది. ప్రొడక్షన్ ఎక్కువగా ఉండి డిమాండ్ లోగా ఉంటే, అంటే దాని అవసరం లేదు బట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, సో ఖచ్చితంగా ఇవన్నీ సేల్ అవ్వాలి, లేకపోతే ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, దీని ప్రైస్ తక్కువగా ఉంటుంది, ఓకే, లోగా ఉంటుంది. అర్థమైంది కదా. ఏదైనా ఒక వస్తువు డిమాండ్ ఎక్కువగా ఉండి ప్రొడక్షన్ తక్కువగా ఉంటే, ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న డిమాండ్ ఎక్కువగా ఉంటే మనకి కాస్ట్ అనేది ప్రైస్ హైగా ఉంటుంది. ఓకేనా, ఈ కర్వ్తో చూస్తారనమాట. అదే డిమాండ్ లోగా ఉంటే ప్రైస్ లోగా ఉంటుంది. ఓకే, సో ఈ వీట్ అండ్ రైస్ ఎక్కువగా సర్ప్లస్ అయిపోయి, సో ఆటోమేటిక్గా ద ప్రైస్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ డిక్లైన్డ్ రిలేటివ్ టు ద అదర్ ఐటమ్స్ ఆఫ్ కన్జంప్షన్. సో ఏం చేశారంటే కనుక ద లో ఇన్కమ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో హూ స్పెండ్ ఎ లార్జ్ పర్సెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆన్ ఫుడ్. ఓకే, ఎవరైతే ఇప్పుడు కొంతమంది కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఉంటారు, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సర్ప్లస్ ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేశారు, మార్కెట్లోని మంచి ప్రైస్ వస్తుందేమో అనుకొని, సో మార్కెట్లో మంచి ప్రైస్ రావడం లేదు. ఓకే, కనీసం వాళ్ళు పెట్టుబడి చేసినా కూడా వాళ్ళకి మనీ రావడం లేదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫుడ్ షార్టేజ్ అయినప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దాము. సో మినిమం ప్రైస్ నేను మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ని నేను మీకు ఇస్తాను, సో నాకే మీరు సేల్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. సో ద గ్రీన్ రివల్యూషన్ ఎనేబుల్ ద గవర్నమెంట్ టు ప్రొక్యూర్ ద సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ టు బిల్డ్ ఏ స్టాక్. ఓకేనా, సో ఏదైతే మనం సర్ప్లస్ చేసుకున్నామో అది నేనే కొంటాను, నా దగ్గరే సేవ్ చేస్తాను. ఓకేనా, షార్టేజ్లోని స్టోరేజ్లోని ఎప్పుడైతే ఫ్లడ్స్ కానీ లేకపోతే ఏవైనా విపరీత్యాలు లేకపోతే ఏమైనా వెదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఓకేనా, ఫుడ్ షార్టేజ్ అయినప్పుడు, ఓకే, మేము గవర్నమెంట్ తరపు నుంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఒక పద్ధతిని తీసుకొచ్చిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ద గుడ్. గ్రీన్ రివాల్యూషన్ వల్ల మనకి దిగుబడి అయితే పెరిగింది, బట్ గ్రీన్ రివాల్యూషన్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ డిసడ్వాంటేజెస్ లేవా మ్యామ్ అంటే, ఎస్ వీ హ్యావ్ స్టిల్. సో ప్రతిదానికి మనకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఈజ్ రిస్క్ ఫ్రీ అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఎ రిస్క్ ఫ్రీ. సో ఇక్కడ ఎందుకంటే కనుక see here, one such risk was the possibility that it would increase the disparities between the small and big farmers. స్మాల్ ఫార్మర్స్ ఎఫర్ట్ చేయలేరు, బిగ్ ఫార్మర్స్ ఎఫర్ట్ చేయగలరు. సో ఇక్కడ ఏమవుతుంది, డిస్పారిటీస్ అనేవి తయారవుతున్నాయి స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్కి. అండ్ నెక్స్ట్ వన్, ఓన్లీ ద బిగ్ ఫార్మర్స్ కుడ్ ఎఫర్ట్ ద రిక్వైర్మెంట్ ఇన్పుట్, దేర్ బై అంటే మోస్ట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి బిగ్ ఫార్మర్కే వస్తుంది, ఎందుకంటే స్మాల్ ఫార్మర్ ఎఫర్ట్ చేయలేడు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, హై ఈల్డ్ వెరైటీ క్రాప్స్ అనేవి పెస్ట్ అంటే ఏంటి, పురుగులు పట్టడం. ఓకేనా, సో పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హై ఈల్డ్ క్రాప్స్ వర్ ఆల్సో మోర్ ప్రోన్ టు అటాక్ బై ద పెస్ట్, అండ్ ద స్మాల్ ఫార్మర్స్ హూ అడాప్టెడ్ దిస్ టెక్నాలజీ, పెస్ట్ అటాక్ అయినప్పుడు దానికి పురుగుల మందుని పెస్టిసైడ్స్ని యూజ్ చేసి, ఎందుకు పెస్టిసైడ్స్ చాలా కాస్ట్లీగా ఉండేవన్నమాట, స్మాల్ ఫార్మర్స్ ఎఫర్ట్ చేయలేరు. ఓకేనా, సో ఇన్ కేసు ఆ పంట అనేది పెస్ట్ అటాక్ అయింది అంటే, సో అతని పంట అంతా పోయినట్టే. సో ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు, స్మాల్ ఫార్మర్స్ లాస్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజెస్ విత్ ద గ్రీన్ రివాల్యూషన్. క్లియర్ మా? సో దీస్ ఆర్ ద రిస్క్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద టెక్నాలజీ కాల్డ్ గ్రీన్ రివాల్యూషన్. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇక్కడ ఎవరు మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, స్మాల్ ఫార్మర్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, రైట్. సో వాళ్ళు కావాల్సినంత అమౌంట్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, అంత హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని కొనలేరు, ఫెర్టిలైజర్స్ని కొనలేరు, పెస్టిసైడ్స్ని కొనలేరు. సో దాని గురించి గవర్నమెంట్ ఏం చేసిందంటే, దే విల్ ప్రొవైడ్ ద లోన్స్ అట్ ద లో ఇంట్రెస్ట్ రేట్ టు ద స్మాల్ ఫార్మర్స్, అండ్ ఫెర్టిలైజర్స్ని సబ్సిడైజ్ ప్రైస్డ్, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్ కాస్ట్ 100 రూపాయలు ఉందనుకోండి, 50 రూపీస్ నువ్వు పే చేయి, 50 రూపీస్ నేను పే చేస్తాను, గవర్నమెంట్ అన్నదనమాట. సో సబ్సిడీ అంటే ఏంటి, కొంతమేర మనం పే చేయాలి, రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ ఏంటి తీసుకుంది మనకి ఇక్కడ, వాట్ దే టేక్ అంటే కనుక, సీ హియర్, what are the steps they taken by the government here? The government provided the loans at a low interest rate to small farmers and subsidized fertilizers so that small farmers could also have access the needed inputs. Okay, so this point is very important. Since the small farmers could obtain the required inputs వచ్చినప్పటికీ, the output on small farmers equal the output on large farmers in the course of time. ఓకే, సో రిక్వైర్డ్ ఇన్పుట్స్ వీళ్ళు పెట్టినప్పుడు, సో స్మాల్ ఫార్మర్స్కి లార్జ్ ఫార్మర్స్కి అదే ఇద్దరికి కూడాను సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో యాజ్ ఎ రిజల్ట్ గ్రీన్ రివల్యూషన్ బెనిఫిటెడ్ ద స్మాల్ ఫార్మర్స్ యాజ్ వెల్ యాజ్ రిచ్ ఫార్మర్స్. సో ఇక్కడ మీకు చెప్పాను ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీస్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది అని, రైట్? సో నౌ వీ హ్యావ్ ఎ సబ్సిడీ కాన్సెప్ట్. సో ఈ సబ్సిడీ మీద దెర్ ఇస్ అ డిబేట్ ఓవర్ సబ్సిడీస్. సో ఇక్కడ ఏంటంటే కనుక హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ టెక్నాలజీని మనం అడాప్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు యూస్ ద సబ్సిడీస్ టు ప్రొవైడ్ ద ఇన్సెంటివ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. సో హియర్ సబ్సిడీస్ షుడ్ బీ ప్రొవైడెడ్ ఇన్ అగ్రికల్చర్ అట్ ప్రెజెంట్. Why it is generally agreed that it was necessary to use subsidies to provide an incentive for the adoption of the new high yield variety technology by farmers in general and small farmers in particular. అయితే ఇక్కడ ఏంటి, ఒకసారి మీరు సబ్సిడీ ఇచ్చారు, ఓకే గుడ్, ఓకే, తర్వాత సబ్సిడీ ఇచ్చడం వల్ల ఏం చేశారు, స్మాలర్ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో స్మాల్ ఫార్మర్ తను సబ్సిడీ తీసుకొని ఫెర్టిలైజర్స్ని పెస్టిసైడ్స్ని యూజ్ చేసి బాగా పంటను పండించి పంటని సేల్ చేసి మంచి లాభాలు వచ్చాయన్నమాట. మంచి లాభాలు అనేవి స్మాల్ ఫార్మర్కి వచ్చాయి. నౌ ఎప్పుడైతే లాభాలు వచ్చాయో హియర్ ద నౌ స్మాల్ ఫార్మర్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఫార్మర్. ఓకే, వీ షుడ్ కట్ ద సబ్సిడీ అగైన్. సో ఇప్పుడు స్మాల్ ఫార్మర్ ఎఫర్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చేసారు. అర్థమైంది కదా? ఎప్పుడైనా సరే మనం అలా కంటిన్యూ చేయకూడదు. ఎప్పుడు అవసరమో అప్పుడు మనం సబ్సిడీ ఇవ్వాలి. అది కూడాను అవసరమైన పర్సన్కి మాత్రమే సబ్సిడీని మనం ప్రొవైడ్ చేయాలి. అర్థమవుతుంది కదా? సో ఎప్పుడైతే ఆ పర్సన్ మనం ఇచ్చినటువంటి సబ్సిడీని యూటిలైజ్ చేసుకొని తన యొక్క స్థితిగతులు అనేవి చేంజ్ అయిపోయాయో ఆటోమేటిక్గా వీ షుడ్ ఫేస్డ్ అవుట్. ఓకే, వీ షుడ్ ఫేస్డ్ అవుట్, సబ్సిడీస్ని క్యాన్సిల్ చేయాలి. బట్ గవర్నమెంట్ ఏం చేస్తారు, ఈ సబ్సిడీస్ని క్యాన్సిల్ చేస్తారా? చేయరు. అది ఎందుకు, అది పాలిటిక్లో చదువుదాం. ఓకేనా? సో ఈ స్మాల్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఓకే ఖచ్చితంగా దే వర్ ప్రొవైడింగ్ ద సబ్సిడీస్ నీడ్ టు ఎంకరేజింగ్ ద ఫార్మర్స్ టు టెస్ట్ ద న్యూ టెక్నాలజీ. సో సమ్ ఎకనామిస్ట్ బిలీవ్ దట్ వన్స్ దిస్ టెక్నాలజీ ఇస్ ఫౌండ్ ప్రాఫిటబుల్, ఒకసారి ప్రాఫిటబుల్గా ఫౌండ్ అయిన తర్వాత ఓకే వైడ్లీ అప్డేట్ సబ్సిడీస్ యు సీ హియర్ షుడ్ బీ ఫేజ్డ్ అవుట్ సిన్స్ దేర్ పర్పస్ హ్యాస్ బీన్ సర్వ్డ్. మనం ఏ పర్పస్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నామో ఏంటి, స్మాల్ ఫార్మర్స్కి మనం హెల్ప్ చేయాలనుకుంటున్నాం, అందుకని ఏం చేస్తున్నాం, సబ్సిడీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్మాల్ ఫార్మర్స్ ఇప్పుడు బాగా సంపాదిస్తున్నారు. వై యూ ప్రొవైడ్ ద సబ్సిడీస్, ఫేజ్ అవుట్ చేయండి. ఓకేనా? లేదంటే ఇది మళ్ళీ ఎవరి మీద, గవర్నమెంట్ మీద బర్డెన్ పడిపోతుంది అని చెప్పేసి ఎకానమీ పాలసీస్ చెప్పారనమాట. సో దిస్ మీన్స్ దట్ హియర్, సో ఇన్ కేస్ మనం, సో పాలసీ మేకర్స్ ఏమంటున్నారు, ఇన్ కేస్ మీరు ఇదే కంటిన్యూ చేస్తే స్టాప్ చేయకుండా గవర్నమెంట్ మీద ఖచ్చితంగా బర్డెన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇట్ డస్ నాట్ బెనిఫిట్ ద టార్గెట్ గ్రూప్ అండ్ ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ ఫినాన్స్. సో మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఓన్లీ బర్డెన్ గ్రూప్కు బర్డెన్ ఎవరైతే బర్డెన్ పడుతుందో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఓకేనా? వన్స్ ఇదంతా ఫేజ్ అవుట్ అయిపోయిన తర్వాత మనం స్టాప్ చేయాలి సబ్సిడీస్, అదర్వైజ్ ఇట్ విల్ బి బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ ఫైనాన్స్. నెక్స్ట్ వన్, so why we need the government continue to the agriculture subsidies? Farming in India continues to be risky business. Most of the farmers are very poor in India. They will not able to afford the required inputs. Without subsidies will increase the inequality between rich and poor farmers and violate the goal of equity. అర్థమైంది కదా? సో ఎందుకు గవర్నమెంట్ మనకు కంటిన్యూ చేస్తుంది అంటే, స్టిల్ హియర్ చూడండి ఇక్కడ ఈ పాయింట్, సబ్సిడీస్ కట్ చేయకుండా గవర్నమెంట్ ఎందుకని కంటిన్యూ చేస్తుంది అంటే కనుక, మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ వెరీ పూర్ ఇన్ ఇండియా. దే విల్ నాట్ ఏబుల్ టు ఎఫర్ట్ ద రిక్వైర్డ్ ఇన్పుట్స్. ఓకేనా? వాళ్ళు ఇన్పుట్స్ ఏవి కావాలో వాటిని ఎఫర్ట్ కూడా చేయలేరు. సో ఎలిమినేటింగ్ సబ్సిడీస్ని ఎలిమినేట్ చేయడం వల్ల ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ పీపుల్. రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి ఇన్ఈక్వాలిటీస్ అంటే సమానత్వం అనేది ఉండదు. ఓకేనా? అంటే రిచ్ పీపుల్ ఎఫర్ట్ చేయగలుగుతారు, పూర్ పీపుల్ ఎఫర్ట్ చేయలేరు.
ఓకేనా. సో అందుకని ఎలిమినేటింగ్ ద సబ్సిడీస్ విల్ ఇంక్రీజ్ ద ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ద రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ అండ్ పూర్ ఫార్మర్స్ అండ్ వైలేట్ ద గోల్ ఆఫ్ ఈక్విటీ. సో మన గోల్ పంచవర్ష ప్రణాళికల యొక్క ఒక గోల్ ఏంటి, లాస్ట్ గోల్ ఈక్విటీ, అందరూ సమానంగా ఉండాలి. సో ఆ గోల్ మనం రీచ్ అవుతామా, ఇట్ షుడ్ బి వైలేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. అందుకనే గవర్నమెంట్ షుడ్ నాట్ స్టాప్ ద సబ్సిడీస్. సో సబ్సిడీస్ ప్రొవైడ్ చేయాలి, బట్ ద నీడీ పీపుల్కి ఏమంటారు ప్రొవైడ్ చేయాలి. సో హియర్ ద ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఎకనామీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఆర్గ్యూ దట్ ఇఫ్ సబ్సిడీస్ ఆర్ లార్జ్లీ బెనిఫిటింగ్ ద ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అండ్ బిగ్ ఫార్మర్స్, the correct policy is not to abolish the subsidies but to take the steps to ensure that only the poor farmers enjoy the benefits. ఇక్కడ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి బాబు అంటే, దీని కారణంగా ఎవరు బెనిఫిట్ అవుతున్నారంటే, మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏదైనా రేపొద్దున మీరు అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్నారు. సో ఏంటి ఆలోచిస్తారు అంటే కనుక, కరెక్ట్ పర్సన్ని, నీడీ పర్సన్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ పర్సన్కి గవర్నమెంట్ జారీ చేసినటువంటి పథకాలు ఏమున్నాయో వాళ్ళకి అందేలా చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెన్షన్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉండి, ఇంట్లో ఏసీ ఉండి, ఏమంటారు ఇంటి కాస్ట్ 1 కోటి రూపాయలు ఎంతోని, మంచి ఏసీలు, ఇంట్లో 2 వీలర్లు 4 వీలర్లు ఉన్న పర్సన్స్కి మంత్లీ పెన్షన్ 3000 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే, ఈజ్ ఇట్ కరెక్ట్ వే? ఒకసారి ఆలోచించండి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అది కరెక్టా? ఇంకొక పర్సన్ ఉంటారు, తనకి ఉండడానికి ఇల్లు ఉండదు, ఓకేనా, తినడానికి తిండి ఉండదు. సో రోజు కష్టపడితే కానీ ఇల్లు గడవదు. అలాంటి పర్సన్ని ఫైండ్ అవుట్ చేసి మంత్లీ పెన్షన్ ఇస్తే కరెక్టా? ఓకేనా. వైట్ కార్డు ఉంది అని చెప్పేసి సొంత ఇల్లు, ఇంట్లో ఏసీ, 4 వీలర్లు 2 వీలర్లు, కొడుకులు కూతుర్లు అందరూ మంచి సంపాదిస్తున్న వాళ్ళకి పర్సన్కి పెన్షన్ ఇస్తే కరెక్టా? ఓకే. సో ఇక్కడ మనం రైట్ పర్సన్ని, ఓకేనా, చూస్ చేయాలి. ద కరెక్ట్ పర్సన్ని, ఆ కరెక్ట్ పర్సన్ ఆ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయాలి. సో ఇది ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వాట్ దే ఆర్గ్యూ హియర్, సబ్సిడీస్ ఇవ్వండి, బట్ సబ్సిడీస్ వల్ల ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిట్ అవుతున్నాయి. బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ ఫార్మర్స్ దే కెన్ ఎఫర్ట్, వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీస్ని వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. సో వాళ్ళు మళ్ళీ బెనిఫిట్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పాలసీ. Okay, so what you have to take the steps here, you have to ensure that only poor farmers ఇక్కడ మనము ప్రొవైడ్ చేసినటువంటి సబ్సిడీ అనే బెనిఫిట్ని ఎవరు మనకి ఇక్కడ బెనిఫిట్స్ పొందాలి అంటే కనుక పూర్ ఫార్మర్స్ పొందాలి. thus by late 1960s, okay, Indian agriculture productivity had increased sufficiently to enable the country to be self-sufficient in food grains. So 1947 టైంలోని మనకి కావాల్సిన సెల్ఫ్ సఫిషియెంట్ ఫుడ్ని మనం చేయలేకపోయాము. సో బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ రివాల్యూషన్ వల్ల 1960కి వచ్చినప్పటికి, అంటే స్పాన్ ఆఫ్ 10 years టైంలోకి 1960కి వచ్చినప్పటికి ఇండియాలో ఉన్న ప్రజలకి సంబంధించినటువంటి, అంటే హియర్ మనకి ఎంత అవసరమో అంత ఫుడ్ని మనం పండించుకుంటాం అన్నమాట. సో ఇది మనం ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు, అంతే కదండి. ఇంపోర్ట్ చేసుకోకుండా మనకి కావాల్సినంత ఫుడ్ని మనము ప్రొడ్యూస్ చేసుకుంటున్నాము అంటే ఇట్స్ అన్ అచీవ్మెంట్. గ్రీన్ రివాల్యూషన్ కారణంగా ఇది పాజిటివ్ థింగ్ మనకి. ఓకే, నెగిటివ్ సైడ్ ఏమైంది మళ్ళీ అంటే కనుక, దిస్ ఈస్ ద పాజిటివ్ సైడ్. సో ఆన్ ద నెగిటివ్ సైడ్, సమ్ ఆఫ్ 65% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్ కంటిన్యూ టు ఎంప్లాయ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ ఓన్లీ, ఈవెన్ లేట్ 1990s. సో మన ఇక్కడ ఈ చాప్టర్ 1950 to 1990 మన ఇండియన్ ఎకానమీ గురించి, ఓకేనా. 1990 వరకు కూడాను అరౌండ్ 65% పాపులేషన్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అగ్రికల్చర్ సెక్టార్ మీదే డిపెండ్ అవుతున్నారనమాట. ఓకే, సో మీకు జీడిపి ఇక్కడ చెప్పాను. సో బిట్వీన్ 1950 to 1990 మనకి ద ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి కంట్రిబ్యూటెడ్ బై అగ్రికల్చర్ డిక్లైన్డ్ సిగ్నిఫికెంట్లీ, బట్ నాట్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా? ఇన్ ఇండియా 1950 to 1990 ఇక్కడ చూడండి దిస్ పాయింట్, 1950 to 1990 ద ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్ బై అగ్రికల్చర్ డిక్లైన్డ్, but not the people depending on the agriculture. So still the people depending on agriculture. So we have the 3 sectors, agriculture sector, industrial sector and service sector. So agriculture sector నుంచి జీడిపి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి జీడిపి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది, సర్వీస్ సెక్టర్ నుంచి మనకి జీడిపి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సో జీడిపి అంటే ఏం చెప్పాను మీకు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఒక దేశం యొక్క నికర లాభము, అన్ని వస్తువులది, ఆల్ ద గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ మనం జీడిపి అని అంటాం.
రైట్. సో 1950 to 1990కి వచ్చినప్పటికి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి జీడిపికి వచ్చినటువంటి పర్సెంటేజ్ తగ్గింది, డిక్లైన్ అయింది. బట్ నాట్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్. స్టిల్ 65% పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. At the time of independence 75% depending on agriculture. At the time of 1990s 65% people who are in India depending on agriculture. That means what? Large proportion of population still engaged with agriculture ma. So this is about agriculture chapter. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఆ రిమైనింగ్ 2 సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు 1950 నుంచి 1990 కాలంలోని అట్రాక్ట్ చేయలేకపోయింది, పీపుల్ని అబ్జార్బ్ చేయలేకపోయింది. అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అబ్జార్బ్ చేయలేకపోయింది ఇండస్ట్రియల్ సెక్టారు అండ్ వర్కింగ్ సెక్టార్. సో దట్ ఈస్ ద హియర్, ఇట్ డిడ్ నాట్ అబ్జార్బ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. సో మెనీ ఎకనామిస్ట్ ఏంటంటారంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ఎకనామిక్ పాలసీస్, మన పాలసీసే ఫెయిల్యూర్ అయ్యాయి, అందుకనే మనము ఇండస్ట్రియల్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో అంతగా కాంట్రిబ్యూషన్స్ చేయలేకపోయాము, అంటే పీపుల్ని చేంజ్ చేయలేకపోయాము అన్నారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్ కంప్లీటెడ్. ఓకే, నౌ కమ్ టు ద ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. సో ఇండస్ట్రీ అండ్ ట్రేడ్లో మనకి ఏంటంటే పూర్ నేషన్స్, ఆర్థికవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఏమన్నారంటే పూర్ నేషన్స్ కెన్ ప్రోగ్రెస్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ ఏ గుడ్ ఇండస్ట్రియల్ సెక్టార్. పూర్ నేషన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఏవైతే జీడిపి నికర లాభం అనేది తక్కువగా ఉంటుందో, స్థూల దేశోత్పత్తి, అవన్నీ కూడా మనకి పూర్ నేషన్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో ఏదైనా ఒక దేశంలోని వ్యవసాయ ఆధారిత కంటే ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా ఉంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీ అనేది ప్రోగ్రెస్లోకి వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తే మనకి లాభం ఎప్పుడు వస్తుంది, పంట అంతా పండిన తర్వాత దాని మార్కెట్ ప్రైస్ బట్టి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 5 ఉంటే ఆ 5 అగ్రికల్చర్ సెక్టార్లోనే పనిచేస్తారు, ఓకేనా. సో వీళ్ళకి మళ్ళీ నెలసరి వేతనం అంటూ ఏమీ రాదు. బట్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉంది అంటే ఇట్ క్రియేట్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఫర్ స్టేబుల్ దాన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, ఓకేనా. సో ఇక్కడ 5 ఒకే పని చేయడం వలన బెనిఫిటా, ఇందులో ఒక 5 మెంబర్స్లో ఒక 2 అగ్రికల్చర్ యాక్టివిటీస్ చేసి రిమైనింగ్ 3 మెంబర్స్ ఇండస్ట్రియల్ సెక్టార్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, వీళ్ళకి ఎవ్రీ మంత్ శాలరీస్ ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీస్. సో దట్ అగ్రికల్చర్, ఒక పక్క అగ్రికల్చర్ సీజన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనీ కనబడుతుంది అండ్ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి శాలరీస్ కనబడతాయి. ఓకే. సో ఇండస్ట్రియల్ సెక్టర్ వల్ల ఎందుకంటే పూర్ నేషన్స్కి గుడ్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కుదురుతుంది అండ్ మోడర్నైజేషన్, రకరకాల మిషన్స్ని యూజ్ చేస్తారు, మోడర్నైజేషన్కి ఏమంటారు ప్రమోట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫర్ దిస్ రీజన్, ఈ రీజన్ వల్ల అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం కోసం 5-year ప్లాన్స్, పంచవర్ష ప్రణాళికలు ప్లేస్ ఎ లాట్ ఆఫ్ ఎంఫాసిస్ ఆన్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో మనం చెప్పాను మీకు, నార్మల్గా మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వెరీ నారో ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి, లైక్ ఓన్లీ జూట్ మిల్స్, కాటన్ మిల్సే ఉన్నాయి. కాటన్ మిల్స్ ఏ ఏరియాకి పరిమితమై ఉన్నాయి, జూట్ మిల్స్ ఏ ఏరియాకి పరిమితం ఉన్నాయి, మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను మీకు, ఓకేనా. సో హియర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఓన్లీ కన్ఫైడ్ విత్ కాటన్ టెక్స్టైల్స్ అండ్ జూట్ మిల్స్. దే వర్ 2 వెల్ మేనేజ్డ్ ఐరన్ అండ్ స్టీల్ ఫర్మ్స్, ఓకేనా. 1 in జంషెడ్పూర్లోని అండ్ అదర్ విన్ ఇన్ కోల్కతాలోనే ఉంది. సో హియర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇస్ వెరీ నారో ఇన్ నేచర్, చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. వీ నీడ్ టు ఎక్స్పాండ్ దిస్ ఇండస్ట్రియల్ బేస్ విత్ ఎ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇఫ్ ద ఎకానమీ వాజ్ టు గ్రో, ఓకేనా. సో ఎకానమీ గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్స్ని తీసుకురావాలి. అండ్ ఇక్కడ చూడండి మీరు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ ఇన్ ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ద బిగ్ క్వశ్చన్ ఫేసింగ్ ద పాలసీ మేకర్స్ వాస్ వాట్ షుడ్ బి ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మీకు చెప్పిన ఇంతకుముందు పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, ఓకేనా. పబ్లిక్ ఓన్డ్ కంపెనీ, ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ. సో మనం ఏవైతే ఇండస్ట్రీస్ తీసుకొస్తామో ఇండియాలోకి, ఆ ఇండస్ట్రీస్ అనేవి పబ్లిక్ గవర్నమెంట్ వై ఉండాలా లేకపోతే ప్రైవేట్ సెక్టార్ వై ఉండాలా. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ డిడ్ నాట్ హ్యావ్ ద క్యాపిటల్, ఓకేనా. డిడ్ నాట్ హ్యావ్ ద క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి చేసినంత అమౌంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు టు అండర్టేక్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రియల్ వెంచర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అవర్ ఎకానమీ. సో వాళ్ళ దగ్గర కనీసం పెట్టుబడి, ఇండస్ట్రీని వ్యాస్ట్గా డెవలప్మెంట్ చేయడానికి సరైన పెట్టుబడులు లేవు. సో దానికోసం ఏం చేసిందంటే 5-year ప్లాన్స్లో సెకండ్ 5-year ప్లాన్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఓకే. సో మనకి క్వశ్చన్ అడిగినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5-year ప్లాన్ ఈజ్ డిపెండింగ్ ఆన్
ఓకేనా. అంటే ఇట్స్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే ఫస్ట్ 5 year ప్లానా, సెకండ్ 5 year ప్లానా, థర్డా, ఫోర్తా, లేకపోతే ఫిఫ్తా, సిక్స్తా ఇలా అడుగుతారన్నమాట క్వశ్చన్స్. సో దానిలో ఏంటి మనకి సెకండ్ 5 year ప్లాన్ మోస్ట్లీ ఇస్ హియర్. ద సెకండ్ 5 year ప్లాన్ పుట్ ఆన్ ఇట్. Okay, government here they want to increase the Indian economy with the help of industrial sector. Then the policy makers use the second 5 year plan put into control. Okay, so this means what here? The complete control of these industries that were vital for the economy. నా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందనమాట. 1956లో IPR అంటారు దీన్ని మనకి, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్. ఇన్ అకార్డింగ్స్ విత్ హియర్ గోల్ ఆఫ్ ద స్టేట్ కంట్రోలింగ్ ద స్టేట్ అంటే ఇక్కడ ఏంటి గవర్నమెంట్. ఓకేనా, స్టేట్ కంట్రోలింగ్ ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ, ద ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ వాజ్ అడాప్టెడ్. సో మనకి ఇక్కడ చెప్పాను, ఇండస్ట్రియల్ యొక్క సెక్టార్ యొక్క కంట్రోల్ పబ్లిక్ది ఉండాలా, ప్రైవేట్ది ఉండాలా. సో ఈ కంట్రోల్ని మనం చేయడం కోసం ఏం చేసిందంటే ప్రభుత్వము ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ని జారీ చేసింది. ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ 1956 వాజ్ అడాప్టెడ్. సో దిస్ రిజల్యూషన్ దేనికి తీసుకొచ్చారు అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈ చాప్టర్లోని. ఓకే, దిస్ రిజల్యూషన్ ఈజ్ ఫార్మ్డ్ ద బేసిస్ ఆఫ్ సెకండ్ 5 year ప్లాన్. మీకు చెప్పాను సెకండ్ 5 year ప్లాన్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఓకే, సో ద ప్లాన్ విచ్ ట్రై టు బిల్డ్ ద బేసిస్ ఫర్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీ. సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద సొసైటీ అంటే ఏంటి? విచ్ హ్యావ్ ద గవర్నమెంట్ కంట్రోల్, నాట్ ప్రైవేట్ సెక్టార్. ఓకేనా, సోషలిస్ట్ సొసైటీ. సో ఈ రిజల్యూషన్ కారణంగా, ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ కారణంగా ఇండస్ట్రీస్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. 1, 2, 3. ఓకే, దీస్ రిజల్యూషన్స్ క్లాసిఫైడ్ ద ఇండస్ట్రీస్ ఇంటూ 3 categories. ఫస్ట్ కేటగిరీలో మనకి చూడండి, ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ అండ్ వీ హ్యావ్ థర్డ్ కేటగిరీ నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. సో ఫస్ట్ కేటగిరీలో ఎలా ఉంటాయంటే ఇండస్ట్రీస్ విచ్ వుడ్ బి ఎక్స్క్లూజివ్లీ ఓన్డ్ బై ద స్టేట్. ఓకేనా, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ కారణంగా మనకి ఇండస్ట్రీస్ని 3 టైప్గా డివైడ్ చేశారమ్మా. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కనుక ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎక్స్క్లూజివ్లీ ఓన్డ్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే ఏంటి? గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, ఇండస్ట్రీస్. అండ్ సెకండ్ వన్, ఇండస్ట్రీస్ ఇన్ విచ్ ద ప్రైవేట్ సెక్టార్ కుడ్ సప్లిమెంట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ సెక్టార్ విత్ ద స్టేట్ టేకింగ్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ స్టార్టింగ్ న్యూ యూనిట్. సో సెకండ్ సెక్టార్లో మనకి ఎలా ఉంటుంది అంటే, యు సీ హియర్, ప్రైవేట్ సెక్టార్ కుడ్ సప్లిమెంట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద స్టేట్ సెక్టార్. సో ఏదైనా ఒక న్యూ సెక్టార్ని స్టార్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ అవైతే గవర్నమెంట్దే, బట్ అందులోని ప్రైవేట్ సెక్టార్ వారి యొక్క చేతులు కూడా ఉంటాయి అన్నమాట. దట్ మీన్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చినప్పటికీ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ రిమైనింగ్ ఇండస్ట్రీస్ విచ్ వర్ టు బీ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. Okay, the remaining industries which were to be in the private sector was kept under the state control through a system of license. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీలో మొత్తం అన్ని ఇండస్ట్రీస్ కూడాను గవర్నమెంట్ కంట్రోల్. సెకండ్ ఏంటంటే కనుక ప్రైవేట్ కంట్రోల్, బట్ థర్డ్ వచ్చేసి టోటల్గా ప్రైవేట్ కంట్రోల్, బట్ వాళ్ళు పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా దే నీడ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సెకండ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ వన్. ఓకే, సో దీనిలోని ఏదైనా ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేయాలి, న్యూ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అండ్ సప్లిమెంటరీగా ప్రైవేట్ సెక్టార్ కూడాను సపోర్ట్ చేస్తుంది అనమాట. అది సెకండ్ కేటగిరీ. సో బేస్డ్ ఆన్ దిస్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 ప్రకారం వీ హ్యావ్ 3 categories ఇన్ ద ఇండస్ట్రీ, రైట్? ఓన్లీ హియర్, సో ఇక్కడ మనకి ఏంటి థర్డ్ కేటగిరీలో మనకి ఏం జరిగింది అంటే, ప్రైవేట్ సెక్టారు ఇండస్ట్రీ పెట్టాలి అంటే దే నీడ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, రైట్? సో దే నీడ్ టు obtain the license from the government. So this policy was used for promoting the industry in backward regions. సో ఇక్కడ ఏం చేశారంటే, ఓన్లీ విత్ ద ఇష్యూయన్స్ ఆఫ్ లైసెన్స్ కుడ్ ఎనీ ఇండస్ట్రీ బీ ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఈ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, బ్యాక్వర్డ్ రీజియన్స్, ఇప్పుడు కేవలం ఇండస్ట్రీస్ ముంబై పెద్ద పెద్ద ప్రదేశాలకి, కోల్కతా ఆ ప్రదేశంలోని రాష్ట్రంలోని, మద్రాస్ అదే తమిళనాడు రాష్ట్రంలోని, ఓకేనా, వెస్ట్ బెంగాల్, సో ఎక్కడైతే ఏమంటారు
సిటీస్లోని టౌన్స్లోని మనం ఇండస్ట్రీస్ పెడితే వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ రీజియన్స్? ఓకేనా, వెనుకబడిన రీజియన్స్ యొక్క పరిస్థితి ఏంటి? సో వెనుకబడిన రీజియన్స్లో కూడా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ముందుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే గవర్నమెంట్ ఏవో కొన్ని పాలసీస్ని తీసుకురావాలి. ఓకేనా, సో టు ప్రమోట్ ద ఇండస్ట్రీ ఇన్ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఇట్ వాజ్ ఈజియర్ టు ఆబ్టైన్ ద లైసెన్స్ ఇఫ్ ద ఇండస్ట్రియల్ యూనిట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏరియా. అది గవర్నమెంట్ మీరు, ఎందుకంటే అక్కడ మనకి బాగా పూర్ రీజియన్, బ్యాక్వర్డ్ రీజియన్లో ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే గవర్నమెంట్ ఈజీగా, అంటే ఎందుకంటే బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్ అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి ఈజీగా లైసెన్స్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఈ ఏరియాలోని ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి వర్క్ చేయాలి అనడం కంటే ఈ బ్యాక్వర్డ్ రీజియన్ ఇండస్ట్రీ పెడితే ఇక్కడే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. సో దీని కారణంగా ఈ రీజియన్ అంతా కూడా డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ రీజియన్, ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చింది అని అంటే కనుక, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యింది అంటే కనుక ల్యాండ్ రేట్స్ హ్యూజ్గా పెరిగిపోతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి బ్యాక్వర్డ్ రీజియన్ నుంచి మన ఏంటి పుష్ చేస్తున్నాడు అనమాట గుడ్ రీజియన్గా. సో దీని కారణంగా ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే కనుక సచ్ యూనిట్స్ వర్ గివెన్ సర్టెన్ కాన్సెషన్స్ సచ్ యాజ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ లోవర్ టారిఫ్ రోడ్స్లోని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవరైనా ఇండస్ట్రీస్ బ్యాక్వర్డ్ రీజియన్స్లో పెట్టాలి అనుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే సహకారం చేస్తుంది. ఎస్, దే నీడ్ టు లైసెన్స్ ఈజీగా ఇస్తాం మీకు, అలాగే మీరు పే చేయాల్సిన ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా టారిఫ్స్ అనేది తగ్గిస్తాము. అండ్ మీరు ఏదైనా కంపెనీ పెడుతున్నామంటే ట్యాక్స్ అనేది పే చేయాలి కదా, సో మీరు పే చేసే ట్యాక్స్లో కూడా మీకు బెనిఫిట్స్ ఇస్తాము అని గవర్నమెంట్ వచ్చిందన్నమాట. సో the purpose of this policy was to promote the regional equality. అంటే కేవలం ఏం చేస్తాము, సిటీస్లో మాత్రమే కాదు ఇండస్ట్రీస్, బ్యాక్వర్డ్ రీజియన్స్లో కూడా పెట్టండి అని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అర్థమైంది కదా? సో దాన్ని ఏమంటారు, రీజనల్ ఈక్వాలిటీ అని అంటారు. ఈవెన్ an existing industry had to obtain the license for expanding the output or diversifying the productions. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది, మీరు ఇంకొక కంపెనీ పెట్టాలనుకుంటున్నారు, మీకు ఒక కంపెనీ హైదరాబాద్లో ఉంది. ఓకేనా, మీరు ఇంకొక కంపెనీ ఏం చేస్తున్నారు, ఏదో పల్లెటూరులో పట్టుకొని వెళ్ళి, సో ఆటోమేటిక్గా మీకు ఈజీగా మీకు లైసెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈవెన్ an existing industry had to obtain the license for expanding the output. మీరు మీ యొక్క అవుట్పుట్ని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కోసం మీ యొక్క వింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని కంపెనీలు కావాలంటే అన్ని కంపెనీలు పెట్టుకోవచ్చు. ఓకేనా, యూ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ద న్యూ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఆల్సో. దిస్ వాజ్ మీన్ టు ఎన్ష్యూర్ దట్ ద క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ వాజ్ నాట్ మోర్ దెన్ వాట్ ద ఎకానమీ రిక్వైర్డ్. ఓకేనా, సో ఇక్కడ the quantity of goods produced was not more than what the economy required. The license to expand production was given only if the government was convinced that the economy required a larger quantity of the goods. ఓకేనా, ఇప్పుడు ఎకానమీకి మనకి 100 ప్రొడక్ట్స్ కావాలి. ఓకే, సో ఇండస్ట్రీ ఏంటి 1000 ప్రొడక్ట్స్ ఇస్తుంది అనుకోండి, ఎందుకు, మన ఎకానమీకి 100 ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, దాట్ ఈస్ ద లైసెన్స్ యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే కనుక మనం ముందే లైసెన్స్ తీసుకోవాలి. నేను ఈ ప్రోడక్ట్ని ఇంతవరకు నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలన్నమాట. రైట్, సో దట్ ఈస్ ద లైసెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నౌ కమ్ టు హియర్ స్మాల్ ఇండస్ట్రీస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకే, ఎన్సీఆర్టీ ఎకానమీ, అందులోకి పర్టికులర్గా 11th to 12th ఎన్సీఆర్టీ ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క ప్రతి చాప్టర్లో ప్రతి ఒక్క లైన్ నేను అండర్లైన్ చేసే లైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వినండి, అలాగ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక మనకి 1955లో విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమిటీ వచ్చింది. సో దాన్నే కార్వే కమిటీ అని అంటారు. ఓకేనా, కార్వే కమిటీ ఇన్ 1955. వాట్ ఈస్ హియర్ ద పాసిబిలిటీ ఆఫ్ యూజింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫర్ ప్రమోటింగ్ ద రూరల్ డెవలప్మెంట్. ఓకేనా, సో ఇండస్ట్రీస్ రావడం కారణంగా ఏమైందంటే అర్బన్ డెవలప్మెంట్ బాగా జరిగిపోయింది. ఓకేనా, రూరల్ పీపుల్ అర్బన్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్లోని జాబ్ని, అంటే వాళ్ళకి అర్థమైపోయింది అగ్రికల్చర్ సెక్టర్లో మనకు అంతగా రావడం లేదు, సో మనం విలేజెస్ నుంచి సిటీస్కి టౌన్స్కి వెళ్ళిపోదాము. సో సిటీస్కి టౌన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఇండస్ట్రీస్లో జాబ్ చేసుకుందాము, వాళ్ళు మంత్లీ శాలరీస్ వస్తారు, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్ ఫర్ బేసిక్ నీడ్స్ గురించి అని అనుకున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏమైంది, రూరల్ డెవలప్మెంట్ జరగడం లేదు. సో రూరల్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏంటి ప్రమోట్ చేసిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసింది, ఎస్ఎస్ఐ అంటారు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో వీటి కోసం వచ్చినటువంటి కమిటీ ఏంటి మనకి, విలేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కమిటీ అంటారు. ఎవరి ఆధ్వర్యంలోని, కార్వే గారు. ఓకేనా, కార్వే కమిటీ అని అంటారు అనమాట. A small scale industry is defined
with reference to the maximum investment allowed on the assets of a unit. Small scale industry is defined with reference to the maximum investments ekkడి నుంచి వస్తుంది that are allowed on assets of a unit. ఓకే, సో మనకి నార్మల్గా చూడండి 1950లోని 1950లోని ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్ వాజ్ వన్ విచ్ ఇన్వెస్టెడ్ మ్యాక్సిమం 5 lakh. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాటి ఒక ఇనిషియల్ అమౌంట్ 5 లక్షలు. 1950 కాలంలోని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటే 5 lakhs పెట్టుబడి పెట్టి ఒక స్మాల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే 1950 టైంలోని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేవాళ్ళు. ఓకేనా, నవే డేస్ ఒక 5 crores అనుకోండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. ఓకేనా, ఒక 1 crore పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వస్తుంది నవే డేస్ 21st centuryకి. అది 1950sలోని. ఓకేనా, సో హియర్ more labor incentive, see this point, it is believed that small scale industries more labor incentive, so that means they use more labor than the large scale industry, because మనకి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు కాబట్టి ఎక్కువ టెక్నాలజీని యూజ్ చేస్తారు, రకరకాల మిషన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారు, వేరే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో బట్ మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవుతుందా జనరేషను, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందంటే ఎక్కువ వీళ్ళు లేబర్ మీద డిపెండ్ అవుతారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిపెండింగ్ ఆన్ ద లేబర్, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ తక్కువగా ఉంటుంది, వాళ్ళు అంతగా మిషన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. బట్ నాట్ ఇన్ ద కేస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు లేబర్ని ఎక్కువగా పెట్టుకోరు. ఓకేనా, దేర్ ఫోర్ మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గరే మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో బట్ దే ఆర్ ఇనేబిలిటీ టు కంపీట్ విత్ బిగ్గర్ ఫర్మ్స్, అంతే కదా. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ వీళ్ళు దీంతో కంపీట్ చేయగలరా, పోటీ పడగలరా అంటే పోటీ పడలేరు. ఓకే, సో హియర్ see here, but these industries cannot compete with the big industrial firms. It is obvious that development of small scale industry requires them to be shielded from the large firms. సో వీళ్ళ దగ్గర నుంచి మనం వీళ్ళని కాపాడాలి, దీన్ని ప్రమోట్ చేయాలి. సో ఇక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా కుదురుతుంది. సో గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకోవాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి. ఫర్ దిస్ పర్పస్ ప్రొడక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అర్థమైందా. సో గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచి ఎల్ఐసి దగ్గర నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం కోసం ఏంటి పాలసీ తీసుకొచ్చింది అంటే కనుక నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని అంటే ఖచ్చితంగా వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే ఈ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అని రిజర్వ్ చేసింది అనమాట, రిజర్వ్డ్ ఫర్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ద క్రైటీరియా ఆఫ్ రిజర్వేషన్ బీయింగ్ ద ఎబిలిటీ ఆఫ్ దీస్ యూనిట్స్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద గూడ్స్. దే వర్ ఆల్సో గివెన్ కాన్సెషన్స్ సచ్ యాజ్ ద లోవర్ ఎక్సర్సైజ్ డ్యూటీ ఇవ్వడము, బ్యాంక్ లోన్స్ అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ లోన్స్ ఇవ్వడం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, నాట్ ఇన్ ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఓకేనా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ లోన్స్ ఇవ్వడము అండ్ ఆల్సో ఎక్సైజ్ డ్యూటీ అవన్నీ కూడా తక్కువగా ఇవ్వడము అవన్నీ కూడా జరిగిందనమాట. సో ఇది గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ చేయడం కోసం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యలు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ట్రేడ్ పాలసీ. సో మనకి ఇక్కడ ఇండస్ట్రీ సెక్టార్ అయిపోయింది. నౌ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది గవర్నమెంట్, గుడ్ థింగ్. ఓకే, నౌ ట్రేడ్ పాలసీ. మనకి ఇండస్ట్రియల్ పాలసీ వాట్ వీ హ్యావ్ 1956 ఉంది కదా, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. సో దాని కారణంగా 3 categories ఆఫ్ ఇండస్ట్రీస్ డివైడ్ అయ్యాయి కదా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కార్వే కమిటీ, రైట్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది కార్వే కమిటీ. అయితే ఇండస్ట్రియల్ పాలసీ మనం అడాప్ట్ చేసుకున్నాము, ఇట్ వాజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ట్రేడ్ పాలసీ. ఓకేనా, ఇండస్ట్రియల్ పాలసీ దట్ వీ అడాప్టెడ్ ఇన్ 1956 ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ట్రేడ్ పాలసీ. సో ఇక్కడ ట్రేడ్ పాలసీ అంటే ఏంటి, ఇన్ ద ఫస్ట్ 7 plans, ఫస్ట్ 5-year plans, పంచవర్ష ప్రణాళికలో ఫస్ట్ 7 plans ట్రేడ్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై వాట్ ఈజ్ కామన్లీ కాల్డ్ అండ్ ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. ఫస్ట్ 7 5-year plans దేని గురించి ఆలోచించాయంటే కనుక ట్రేడ్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్. ఇక్కడ వర్డ్ ఇంపార్టెంట్, ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీ అంటే ఏంటి ఇక్కడ అంటే టెక్నికల్లీ దిస్ స్ట్రాటజీ ఈజ్ కాల్డ్, వాట్ ఈస్ దిస్ ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీ అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. ద స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ వాట్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. దట్ మీన్స్ వాట్, aiming at replacing or substituting the imports with domestic productions. సో మన యొక్క మెయిన్ ట్రేడ్ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక మనకు సెల్ఫ్ సఫిషియంట్ యొక్క ప్రొడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. వీ షుడ్ స్టాప్ ఇంపోర్ట్స్. అది
ట్రేడ్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని ఇన్వర్డ్ లుకింగ్ ట్రేడ్ స్ట్రాటజీ అంటారు. అంటే వీ షుడ్ స్టాప్ ద ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. దట్ మీన్స్ వాట్ ఇక్కడ దిస్ పాలసీ ఎయిమ్డ్ ఎట్ రీప్లేసింగ్, ట్రేడ్ పాలసీ అనేది రీప్లేసింగ్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో విత్ డొమెస్టిక్ ప్రొడక్షన్స్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ని యూజ్ చేస్తాం, డైలీ యూజ్ చేసే సోప్స్ని మనం సమ్ యూఎస్ నుంచో యూకే నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో వై షుడ్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్? ఓకే, సో డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎందుకు చేయకూడదు సోప్స్? అలాగే షాంపూ బాటిల్స్, అలాగే సమ్ అదర్ వ్యాలెట్స్ ఆర్ క్లోత్స్ ఆర్ ఎనీ ప్రొడక్ట్. వై షుడ్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీ? వై షుడ్ వి నాట్ మేకింగ్ ఇన్ డొమెస్టిక్ ప్రొడక్షన్? Okay, that is the question. So that is the trade policy here. For example, instead of importing the vehicles made in foreign country, industries would be encouraged to produce them in India itself. So ఎందుకు మీరు రకరకాల కార్లను వేరే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి? అవేవో ఇక్కడే ప్రొడ్యూస్ చేయండి, ఓకేనా, ఇక్కడే ఇండియాలోనే మేక్ చేయండి. ఇన్ దిస్ పాలసీ ద గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ఫారెన్ కాంపిటీషన్. అంతే కదా. సో ఈ ట్రేడ్ పాలసీ ద్వారా ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? ఏవైతే మనకి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ఫారెన్ కాంపిటీషన్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫారెన్ ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఫారెన్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నటువంటి కాంపిటీషన్ నుంచి ఎవరికి సేఫ్ గార్డ్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట డొమెస్టిక్ ఇండస్ట్రీస్కి, బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ పాలసీ కారణంగా. అంటే ట్రేడ్ పాలసీలో మీకు ఏంటంటే వస్తాయో చెప్తాను నార్మల్గా. సో బికాస్ ఆఫ్ దిస్ ట్రేడ్ పాలసీ కారణంగా గవర్నమెంట్ వాంట్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద ఫారెన్ కాంపిటీషన్. సో ఈ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇంపోర్ట్స్ టుక్ 2 forms. సో నౌ ట్రేడ్ పాలసీలో మనకి ప్రొటెక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? 2 రకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి టారిఫ్స్, ఇంకొకటి కోటా. దిస్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ఓకేనా. సో ఏ విధంగా ట్రేడ్ పాలసీ ద్వారా మన యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని గవర్నమెంట్ ఏ విధంగా ప్రొటెక్షన్ చేస్తుంది? బికాస్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి టారిఫ్, ఇంకొకటి కోటా. టారిఫ్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్. దే మేక్ ఇంపోర్టెడ్ గూడ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ డిస్కరేజింగ్ దేర్ యూస్. అంతే కదా. సో ఎలా రిస్ట్రిక్ట్ చేసింది ట్రేడ్ పాలసీలో? మనకి 2 రకాల ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి టారిఫ్ విధించడము, ఇంకొకటి కోటా విధించడం. సో టారిఫ్ అంటే ఏంటంటే ఫారెన్ గూడ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాంపూ బాటిల్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే నాట్ ఓన్లీ చాలా వరకు మనకు వస్తున్నాయి అనుకోండి. సో షాంపూ బాటిల్ మీద ఈ ప్రొడక్షన్ మీద ట్యాక్స్ని ఎక్కువగా విధించింది అనుకోండి గవర్నమెంట్, ఏమవుతుంది? నార్మల్గా ఉన్న కాస్ట్ కంటే దాని కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాము? డొమెస్టిక్ ఇండస్ట్రీ నుంచి ఏదైతే సేమ్ షాంపూ బాటిల్ వస్తుందనుకోండి, ఓకేనా, ఇది 100 రూపీస్కి వస్తుంది అనుకోండి. ఫారెన్ నుంచి వచ్చినటువంటి ఈ షాంపూ బాటిల్ 200 రూపీస్కి వస్తుంది అనుకోండి. ఆటోమేటిక్గా ఏమవుతుంది? దీని యొక్క యూసేజ్ మనకి డిస్కరేజ్ అవుతుంది, ఓకేనా. మనం దీన్ని యూజ్ చేయం. ఆటోమేటిక్గా 100 రూపీస్కి వస్తున్నటువంటి షాంపూ బాటిల్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలీజ్ చేసిందే మనం యూజ్ చేస్తాం, ఓకేనా. మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఏది తక్కువ రేటు బెస్ట్ క్వాలిటీ ఉంటుందో దాన్నే మనం చూస్ చేసుకుంటాం, రైట్. So because of this tax imposed on goods which are imported from the other countries, that is nothing but tariff. Okay, so they make imported goods are more expensive and discouraging their cause. Next, quota ante entante specify the quantity of goods which can be imported. అంటే ఎన్ని ఇంపోర్ట్ చేసుకోవాలో కోటా. నువ్వు నాకు ప్రతి సంవత్సరం ఒక 200 షాంపూ బాటిల్స్ని మాత్రమే ఇంపోర్ట్ చేయి, ఓకేనా. నాట్ నీ ఇష్టం వచ్చినట్టుగా 500 or 1000 పంపిస్తానంటే కుదరదు. అది కోటా అనమాట. సో ఇక్కడ 2 రకాలుగా మన కంట్రీలో ఉండే ఇండస్ట్రీస్ని ప్రొటెక్షన్ చేయొచ్చు, ఓకేనా. గవర్నమెంట్ కోటా విధిస్తుందంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ బాటిల్స్ని ఎన్ని వరకు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే దేశం నుంచి? యూఎస్ నుంచి అప్ టు 200 షాంపూ బాటిల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో అది కోటా విధించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైనా గూడ్స్ మనకి బాగా వస్తాయి. ప్రతి ఒక్క ఐటము మనకి చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. సో ఆ చైనా యొక్క ఇంపోర్ట్స్ని తగ్గించాలి అంటే పుట్ కోటా, ఓకేనా. దట్ మీన్స్ మీరు 100 ప్లేట్స్కి బదులు నాకు ఓన్లీ 20 ప్లేట్స్ మాత్రమే నువ్వు ఎవ్రీ ఇయర్ సప్లై చేయు. దట్ ఈస్ కోటా హియర్, ఓకే. కోటా స్పెసిఫైస్ దట్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ విచ్ కెన్ బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద అదర్ నేషన్. సో ఇక్కడ టారిఫ్స్ అండ్ కోటాస్ ఈజ్ దట్ దే రిస్ట్రిక్ట్ ద ఇంపోర్ట్స్. సో వేరే దేశం నుంచి మనకి ఇంపోర్ట్ కాకుండా రిస్ట్రిక్షన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ టారిఫ్స్ అండ్ కోటా. సో దట్ ఆటోమేటికలీ వీ విల్ ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ టు ద డొమెస్టిక్ ఫర్మ్స్ ఫ్రమ్ ద ఫారెన్ కాంపిటీషన్. దిస్ ఈజ్ అవర్ ట్రేడ్ పాలసీ. సో గవర్నమెంట్ తీసుకొచ్చిన ట్రేడ్ పాలసీ ఏంటంటే కనుక దిస్ ఈజ్ వన్.
ఓకే, ట్రేడ్ పాలసీ అనగానే మీకు టారిఫ్స్ కోటా గుర్తు రావాలి. టారిఫ్ అంటే ఏంటి, ట్యాక్స్. కోటా అంటే ఏంటి, విధించడం. ఎంతవరకు మనకి రావాలో అంతే మనకి కోటా అనేది ఇంపోజ్ చేయడం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద పాలసీస్ ఆన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో దీని కారణంగా, ఈ పాలసీస్ కారణంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే, ద అచీవ్మెంట్ ఆఫ్ ద ఇండియాస్ ఇండస్ట్రియల్ సెక్టార్ డ్యూరింగ్ ద ఫస్ట్ 7 ప్లాన్స్. ఓకే, దట్ ఈస్ వాట్ 1950 to 1990. ఫస్ట్ 7 ప్లాన్స్ మనకి ఈ పీరియడ్ కదా, 35 years. సో ఫస్ట్ 7 ప్లాన్స్లో కూడాను ఇంప్రెసివ్ ఇండీడ్ ఉంది. సో జీడిపి కాంట్రిబ్యూటెడ్ బై ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంక్రీస్డ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1950 to 1990. సో జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది పెరిగింది ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఈ 7 5-year ప్లాన్స్లోని, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ట్రేడ్ పాలసీస్ కారణంగా. సో దెర్ ఈస్ ఎ రైజ్ ఇన్ ద ఇండస్ట్రియల్ షేర్ ఆఫ్ జీడిపి ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ ద డెవలప్మెంట్. సో ఎప్పుడు మీకు డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నాను, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, సర్వీస్ సెక్టార్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా కంట్రీ డెవలప్మెంట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి సెల్ఫ్ రిలయన్స్ వస్తే సరిపోతుంది మనకి. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇండియాలో ఉన్న పీపుల్కి మాత్రమే, అండ్ ఎక్స్పోర్ట్ చేసిన గుడ్ థింగే. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి, సర్వీస్ సెక్టార్ నుంచి మనకి జీడిపి అనేది ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేయాలి. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఆఫ్ ఇండికేటర్ ఆఫ్ అవర్ నేషన్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ the 6% annual growth rate of the industrial sector also during the period is also observed. So these are the effects of the industrial policy resolution. Okay, na industrial development is good here. So next one, remember this, ఈ చాప్టర్లో మనకి వచ్చినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే కనుక మహాలనోబిస్. సో హీ ఈస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, and also he established ISI in what is this Indian Statistical Institute in Calcutta and started in journal, what is his journal, Sankhya. ఇవి మర్చిపోకండి, these are very very important ఈ చాప్టర్లోని. ఓకేనా, మహాలనోబిస్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్, అండ్ హీ ఎస్టాబ్లిష్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ కల్కత్తా, అండ్ ఆల్సో హీ స్టార్టెడ్ ఏ జర్నల్ కాల్డ్ సంఖ్య, విచ్ స్టిల్ సర్వ్స్ యాజ్ అ రెస్పెక్టెడ్ ఫోరం ఫర్ స్టాటిస్టిషియన్స్. ఓకేనా, మార్కెట్ సర్ప్లస్ అంటే ఏం చెప్పాను మీకు, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం మార్కెట్లోని సోల్డ్ చేస్తాం. ఓకేనా, దట్ వాజ్ సోల్డ్ బై ద ఫార్మర్స్, దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ సర్ప్లస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ this chapter, Indian economy from 1950 to 1990. That is the time period called 7 5-year plans. Okay na, 5-year plans mean పంచవర్ష ప్రణాళికలు. మొదటి 7 పంచవర్ష ప్రణాళికలు యొక్క కాల పరిమితిలో మన ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అంటే కనుక, అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్లో మనకి జీడిపి డిక్లైన్ అయినప్పటికీ పర్సన్స్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ తగ్గలేదు. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి జీడిపికి కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ చాప్టర్. అండ్ ఆల్సో మనకి 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా వచ్చాయి. సీ దిస్ ఎకనామిక్ పాలసీ వీ హ్యావ్ ఏ న్యూ ఎకనామిక్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1991. దాన్నే ఎకనామిక్ రిఫార్మ్స్ అని అంటారు. ఓకేనా, ఇది మీకు నెక్స్ట్ చాప్టర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటైందంటే యాక్చువల్గా సిచ్యువేషన్, ప్రైవేట్ సెక్టర్ కుడ్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రిడ్. 2001లో దిస్ ఫార్మ్స్ వాజ్ సోల్డ్ టు ద ప్రైవేట్ సెక్టర్. మన గవర్నమెంట్ సెక్టర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్కి సోల్డ్ చేసేసారు. ఓకే, సో ఇండియన్ ఎకానమీ నో డిస్టింక్షన్ వాజ్ మేడ్ బిట్వీన్ ద వాట్ ద పబ్లిక్ సెక్టర్ అలోన్ కెన్ డూ అండ్ వాట్ ద ప్రైవేట్ సెక్టర్ కెన్ అలోన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ నౌ ఓన్లీ ద పబ్లిక్ సెక్టర్ సప్లైస్ ద నేషనల్ డిఫెన్స్. అంతే కదా, నేషనల్ డిఫెన్స్ ప్రైవేట్ సెక్టర్ ఉంటుందా? లేదు. పబ్లిక్ సెక్టర్ సప్లైస్ ఓన్లీ కన్ఫైన్డ్ విత్ నేషనల్ డిఫెన్స్. అండ్ దో ప్రైవేట్ సెక్టర్ కెన్ మేనేజ్ ద హోటల్స్. గవర్నమెంట్ ఆల్సో రన్స్ ద హోటల్స్. సో హరితహార హోటల్స్ అని గవర్నమెంట్ ఓన్ హోటల్స్ అవి. అలాగే కొన్ని హోటల్స్ ప్రైవేట్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీస్ తీసుకుంటే అవి గవర్నమెంట్వి ఉంటాయి, ప్రైవేట్వి ఉంటాయి. బట్ ప్రైవేట్ అసలు జోక్యం చేసుకోలేని ఇండస్ట్రీ ఏంటి? నేషనల్ డిఫెన్స్. ఓకేనా, డిఫెన్స్ సెక్టర్ ఎప్పుడు కూడాను గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. ఇట్స్ నాట్ ఏ కంపెనీ, ఇట్స్ ఎ డిఫెన్స్ సెక్టర్, ఇట్స్ ఎ గవర్నమెంట్ బాడీ. ఓకే, సో హియర్ చాలా పబ్లిక్ సెక్టర్ ఫార్మ్స్ అనేవి లాసెస్ వచ్చాయి. బికాజ్ ఏంటంటే కనుక వాళ్ళు ప్రాఫిట్స్ గురించి ఆలోచించరు, కాబట్టి చాలా లాసెస్ రావడం జరిగింది. సో దట్ తర్వాత మనకి ఏంటంటే అవన్నీ కూడాను ప్రాఫిటబుల్ అవ్వడం కోసం ప్రైవేట్ ఫార్మ్స్కి చేంజ్ చేయడం జరిగింది. ఓకే,
సో నేను హియర్ ద ప్రైవేట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు స్టార్ట్ ఏ న్యూ ఫర్మ్. ఓకే, దాన్ని ఏమంటారంటే కనుక పర్మనెంట్ లైసెన్స్ రాజ్ అని అంటారు. సో హియర్ పర్మనెంట్ లైసెన్స్ రాజ్ ప్రివెంటెడ్ ద సెర్టైన్ ఫర్మ్స్ ఫ్రమ్ బికమింగ్ ద మోర్ ఎఫిషియంట్. ఓకేనా, పెర్మిట్ లైసెన్స్ రాజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వన్. దే నీడ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. Okay, so the protection from foreign competition is also being criticized on the ground that it continued even after it provided to more harm than good. సో ఇక్కడ మీకు చెప్పాను, ఫారెన్ కాంపిటీషన్ తగ్గించాలి అంటే మనకి ట్రేడ్ పాలసీ తీసుకొచ్చారు. ట్రేడ్ పాలసీలో మనకి టారిఫ్స్ అండ్ కోటాని విధించారు. సో దీని కారణంగా ఏమైందంటే ఫారెన్ కాంపిటీషన్ తగ్గించడం అనేది, ప్రొటెక్షన్ చేయడం అనేది కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి మంచి కంటే చెడే జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో డ్యూ టు రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోర్టెన్స్ ఏమవుతుంది, ఇండియన్ కన్జ్యూమర్స్ హ్యాడ్ టు పర్చేస్ వాట్ ఎవర్ ద ఇండియన్ సో ఇప్పుడు మనం టారిఫ్స్ క్వార్టర్స్ విధించామండి ఫారెన్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ మీద. అప్పుడు ఏమైపోతుంది, ఇండియా డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ప్రొడక్షన్ ఇస్తున్నాయో మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మరి వేరే దారి లేక ఇండియాలో ప్రొడ్యూస్ అయిన వాటినే కొనుక్కోవాలి. ఓకేనా, సో మన ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కాంపిటీషన్ ఉంటుందా, కాంపిటీషన్ ఉండదు. సో కాంపిటీషన్ లేనప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా, చేయరు. సో వాళ్ళు ఎలాంటి క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసము ఎలాంటి చర్యలు తీసుకోరు. అండ్ ఇష్టమైనటువంటి రేట్లు కూడా ఉంటాయి, ఎందుకంటే ఆ ప్రొడక్ట్కి ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అది మన దేశంలోనే దొరుకుతుంది, వేరే దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోలేము. ఇంకొక వేరియేషన్ కూడా మనకి అవైలబుల్ లేదు మార్కెట్లోని. అర్థమవుతుంది కదా. సో ట్రేడ్ పాలసీని కూడా క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. రైట్, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ హియర్. ఇండియన్ మార్కెట్, ఇండియా ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్వాలిటీ ప్రొవైడ్ చేయరు, ఆటోమేటిక్గా ప్రైజెస్ని హైజ్ చేసేస్తారు. సో దట్ దీనివల్ల ఏమవుతుంది, పూర్ పీపుల్ సఫర్ అవుతారు ఇండియాలో ఎవరైతే ఉన్నారో. ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండాలి, కాంపిటీషన్ ఉంటే ఆటోమేటిక్గా మనకి మంచిది, అంటే గుడ్ థింగ్ అనేది మనకి బయటకు వస్తుంది. A few economists also point out that public sector is not meant for earning the profit but to promote the welfare of the nation. ఓకేనా, పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ మీన్ ఫర్ ఎర్నింగ్ ద ప్రాఫిట్స్. ఓకే, ఆటోమేటిక్గా మనకు పబ్లిక్ సెక్టర్ ఏంటి, వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ గురించి ఆలోచిస్తుంది కదా. రైట్, సో దానికి దృష్టిలో పెట్టుకొని ఈ ఎకనామిస్ట్ ఏం చేశారంటే కనుక పాలసీలో చేంజెస్ తీసుకురావాలి అని అన్నారు. సో ఈ ట్రేడ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఇవన్నీ కాదు, వీ షుడ్ చేంజ్ అని చెప్పేసి ఎకనామిక్ పాలసీస్ 1991 తీసుకొచ్చారు. ఇది మనకి నెక్స్ట్ చాప్టర్. ఓకేనా, సో ఐ విల్ స్టాప్ హియర్. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success Ma. Thank you again.